హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం మనం. రైట్. సో యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు మన యొక్క ఎయిస్ యొక్క యాప్ పేరు ఏంటిదమ్మా మనకి ఎయిస్ ఆన్లైన్. సో మీరు కనుక ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కోసం అంటే ఆల్రెడీ రికార్డ్ అయిన క్లాసెస్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, గేట్ కానీ, ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఎస్ఎస్సి జేఈ కానీ, జెన్కో కానీ ఇవన్నీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కోసం మీరు పర్చేస్ చేయాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనకి ఎయిస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కోర్స్ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ యొక్క డెమోస్ అన్ని చూసుకొని ఆ కోర్స్ మీరు పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎయిస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మన యాప్ పేరు డీప్ లెర్న్ అనేది ఉన్నది. ఈ డీప్ లెర్న్ అనే పేరు అనేది మనము ఎయిస్ ఆన్లైన్గా మార్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎయిస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కావాల్సిన కోర్సుని పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 10th మీ అందరికీ తెలిసిందే, ఇది కొత్తగా ఏం లేదు. డిసెంబర్ 10th ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 10th మనం ఏంటిది హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. సో డిసెంబర్ 10th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ డే. ఎందుకంటే అప్పట్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్, మనందరికీ మనుషులందరికీ కూడా హ్యూమన్ రైట్స్ ఉండాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ని ప్రపోజ్ చేసింది. ఏ రోజు 1948 డిసెంబర్ 10th రోజు మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది మనుషులకు కావాల్సిన రైట్స్ గురించి ఒక పెద్ద డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్నే హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అంటాం. ఎప్పుడు డిసెంబర్ 10th 1948 ఆ రోజు ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేసాం కాబట్టి హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఎవ్రీ ఇయర్ యాజ్ యూజువల్ ఏం సెలబ్రేట్ చేసుకుంటాం డిసెంబర్ 10th ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. అయితే సో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటిది? ఈ సంవత్సరం యొక్క థీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈక్వాలిటీ అండ్ రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ అండ్ అడ్వాన్సింగ్ ద హ్యూమన్ రైట్స్. దిస్ ఈజ్ అవార్డ్ వెరీ ఇంపార్టెంట్. కరోనా పాండమిక్ తర్వాత మనుషుల మధ్యన చాలా తేడాలు వచ్చేసినాయి. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈక్వాలిటీ అండ్ రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ అండ్ అడ్వాన్సింగ్ ద హ్యూమన్ రైట్స్. ఈ సంవత్సరం యొక్క థీమ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో. నెక్స్ట్ యూనిసెఫ్. సో యూనిసెఫ్ అనేది ఈ సంవత్సరం అంటే 2021 నాటికి సో యూనిసెఫ్ అనేది ఫార్మేషన్ జరిగి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. యూనిసెఫ్ ఫార్మేషన్ జరిగి మనకి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 1946 నుంచి 2021 వరకు దాదాపు 75 సంవత్సరాలు యూనిసెఫ్ ఫార్మేషన్ జరిగి మనకి ఏంటిది 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 11th యూనిసెఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకంటే దాని ఫౌండేషన్ డే. ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు 75 years కంప్లీట్ అయిపోయింది యూనిసెఫ్. మనకి యూనిసెఫ్ అంటే మీ అందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి యూనిసెఫ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో. యూనిసెఫ్ అనేది ఇప్పటికి ఎంత? సో మనకి 75 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయిపోయింది యూనిసెఫ్ ఫార్మేషన్ జరిగి. ఓకేనా? యూనిసెఫ్ ఎక్కడ ఉంటుంది? మనకి న్యూయార్క్లో ఉంటుంది. యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందమ్మా? మనకి న్యూయార్క్లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ చూస్తే ఇదే సేమ్ యూనిసెఫ్ అనే ఆర్గనైజేషన్కి మనం చూస్తే కొత్త సో ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎవరు? క్యాథరిన్ రసెల్ అనే ఆమె ఏమైంది ఇప్పుడు హెడ్ ఆఫ్ ద యూనిసెఫ్కి హెడ్ ఉంటారు కదా, ఆ హెడ్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఎవరు? క్యాథరిన్ రసెల్, అమెరికాకి చెందిన ఆమె. సో రసెల్ ఈజ్ ఏ లాయర్ అండ్ వర్క్డ్ యాజ్ ఎ డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీస్. మన యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్కి సో వైట్ హౌస్కి అడ్వైజర్గా కూడా ఉన్నారు. సో ఈమె మనకి క్యాథరిన్ రసెల్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ హెడ్ ఆఫ్ ద యూనిసెఫ్ ఎప్పుడు 1946లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. ఈ సంవత్సరంతో 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది యూనిసెఫ్కి. దాంతోపాటు యూనిసెఫ్కి మనకి కొత్తగా హెడ్ని అపాయింట్ చేయడం జరిగింది. న్యూ హెడ్ ఆఫ్ ద యూనిసెఫ్ ఎవరు? మనకి క్యాథరిన్ రసెల్ ఫ్రమ్ ద రష్యా నుంచి అమెరికా నుంచి అపాయింట్ అవ్వడం జరిగింది. దేంట్లో? యూనిసెఫ్ యొక్క న్యూ హెడ్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, క్యాథరిన్ రసెల్. నెక్స్ట్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే డిసెంబర్ 14. ఎవ్రీ ఇయర్ మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు. ఇది డిసెంబర్ 14 యాజ్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఎనర్జీ గురించి మనకి న్యూస్లో ఉంది కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్. ఏ రోజుని మనం నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా డిక్లేర్ చేశారంటే డిసెంబర్ 14. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ వాళ్ళ 1991 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 14ని. దేన్ని? ఎనర్జీ కన్జర్వేషన్ డే, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా. నెక్స్ట్ సో డిసెంబర్ 16ని మనకి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఏంటిది? విజయ్ దివాస్. ఎందుకంటే డిసెంబర్ 3 నుంచి ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ 16 వరకు మనకి 1971 సంవత్సరంలో యుద్ధం జరిగింది. ఎవరికి? ఇండియాకి, పాకిస్తాన్కి. ఆ యుద్ధం ద్వారానే మనకి బంగ్లాదేశ్ అనే దేశం అనేది ఫామ్ అయింది. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అనేది జరిగింది. ఆ యుద్ధంలో డిసెంబర్ 16th రోజు ఆ యుద్ధం అనేది ఎండ్ అయిపోయి మనకి బంగ్లాదేశ్ అనే ఒక దేశం అనేది ఏర్పడింది 1971లో జరిగిన వార్లో. ఈ సంవత్సరానికి అంటే 1971 నుంచి 2021
2021కి ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది యుద్ధం కంప్లీట్ అయ్యి. ఇది ఇండో పాకిస్తాన్ వార్ అనేది కంప్లీట్ అయిపోయి మనకి యుద్ధం కంప్లీట్ అయ్యి 50 సంవత్సరాలు. సో 50th యానివర్సరీ, దట్ ఈస్ విజయ్ దివాస్. దాని ఇప్పుడు స్వర్ణిం విజయ్ దివాస్. స్వర్ణిం అంటే గోల్డెన్ జూబ్లీ కదా, సో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనమాట. 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇది ఇండో పాకిస్తాన్ వార్ కంప్లీట్ అయ్యి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా December 16th మనకి స్వర్ణిం విజయ్ దివాస్గా లేదంటే విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేస్తున్నాం. దీన్ని December 16th. అది పాకిస్తాన్ ఓడించిన దినం. ఆ రోజు బంగ్లాదేశ్ ఫామ్ అయిన దినం అని కూడా చెప్పచ్చు. ఇది December 16th. ఓకే, ఇండో పాకిస్తాన్ వార్, దీన్నే విజయ్ దివాస్. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆథర్ ఇక్కడ కనిపిస్తుంది ఈ లేడీ, దట్ ఈస్ మృదులా రమేష్. ఈమె పేరేంటిది? మృదులా రమేష్. ఈమె రాసినటువంటి బుక్ పేరేంటిది? వాటర్ షెడ్, హౌ వీ డిస్ట్రాయిడ్ ద ఇండియాస్ వాటర్ అండ్ హౌ వీ కెన్ సేవ్ ఇట్. సో ఇండియాలో వాటర్ ఎలా డిస్ట్రాయ్ చేసాము, ఏం చేసాము, ఎలా మన వాటర్ రిసోర్సెస్ అన్ని కూడా పాడైపోయినాయి, వాటిని ఎలా కాపాడుకోవాలన్న దాని మీద ఈ బుక్ రాయడం జరిగింది. ఎవరు? మృదులా సిన్హా. సో దట్ ఈస్ ద వాటర్ షెడ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? వాటర్ షెడ్ ఎవరు మనకి? సో దిస్ ఈస్ ద మృదులా రమేష్. నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు గత 25 సంవత్సరాలలో ఏం సాధించారనే దాని మీద మనకి ఎస్ఎస్ ఒబెరాయ్, మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్కి ఇతను మనకి అడ్వైజర్గా పనిచేశాడు చాలా రోజుల పాటు. ఎవరు? ఎస్ఎస్ ఒబెరాయ్. ఈ ఎస్ఎస్ ఒబెరాయ్ గత 25 సంవత్సరాలలో భారతదేశంలో ఏం సాధించాము, ఇదే ఫీల్డ్లో, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్లో ఏం సాధించామని చెప్పేసి దాని మీద బుక్ రాయడం జరిగింది. రీవైండింగ్ ఆఫ్ ద ఫస్ట్ 25 years ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో దట్ ఈస్ ఎస్ఎస్ ఒబెరాయ్ ఈ బుక్ రాయడం జరిగింది. అతను ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి అడ్వైజర్గా పనిచేయడం జరిగింది ఒబెరాయ్. అతనే ఈ బుక్ని రాయడం జరిగింది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బుక్. రీసెంట్గా December 14th రోజు ఈ బుక్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చే యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ ఒక సామాన్య మాంక్గా ఉండే, ఒక సాధువుగా ఉండే, సాధువు నుంచి సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ వరకు ఎలా ఎదిగాడు అనే దాని మీద మనకి శాంతను గుప్తా అనే జర్నలిస్ట్ బుక్ రాయడం జరిగింది. శాంతను గుప్తా, దట్ ఈస్ ద మాంక్ ఊ ట్రాన్స్ఫార్మ్డ్ ద ఉత్తరప్రదేశ్ అనే పేరుతోటి ఈ బుక్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో అది యోగి ఆదిత్యనాథ్ యొక్క రైజింగ్ అనమాట. అంటే నార్మల్ పర్సన్ నుంచి ఒక చీఫ్ మినిస్టర్గా ఎలా ఎదిగాడు అన్న దాని మీద ఈ బుక్ రాయడం జరిగింది. దట్ ఈస్ ద మాంక్ ఊ ట్రాన్స్ఫార్మ్డ్ ద ఉత్తరప్రదేశ్. ఎవరు? శాంతను గుప్తా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి శశి థరూర్. ఎవరైతే శశి థరూర్ ఉన్నాడో మీ అందరికీ తెలుసు, మంచి ఆథర్, సో మంచి నాలెడ్జ్ పర్సన్ శశి థరూర్. అతని యొక్క బుక్ రాయడం జరిగింది. ఏంటిది? ప్రైడ్ కానీ ప్రెజుడైస్ కానీ ప్రుడెంటరీ అని ఈ బుక్ రాయడం జరిగింది. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్. ఎవరు రాశారు? ఇది శశి థరూర్ రాసినటువంటి బుక్ ఇది. సో ఎగ్జామ్ పర్పస్లో కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. అతను ఒక ఆథర్గా ఎలా ఎదిగాడు అనే దాన్ని ఒక పోయమ్స్ రూపంలో రాయడం జరిగింది ఈ బుక్లో. ఏది? సో మనకి ఇది ప్రైడ్ కానీ ప్రెజుడెన్స్ అండ్ ప్రుడెంటరీ అనే నేమ్ తోటి రాయడం జరిగింది. ఎవరు? శశి థరూర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిక్కీ చైర్మన్గా. ఫిక్కీ అంటే మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి ఒక లాబింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్ అండ్ ఇండస్ట్రీని ఏమంటాం? ఫిక్కీ అంటాం. ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక లాబింగ్ ఏజెన్సీ. మనకి ఎవరైతే ఉన్నారో ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్ని కూడా గవర్నమెంట్ తోటి లాబింగ్ చేసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవన్నీ సాల్వ్ చేసుకున్నారు. అలాంటి ఒక ఆర్గనైజేషన్ పేరు ఏంటిది? ఫిక్కీ. సో ఈ ఫిక్కీకి మనకి ప్రెసిడెంట్గా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను సంజీవ్. సో మనకి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ సంజీవ్ మెహతా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫిక్కీ ప్రెసిడెంట్గా, కొత్త ఫిక్కీ ప్రెసిడెంట్గా మనకి సంజీవ్ మెహతా అపాయింట్ అవ్వడం జరిగింది. ఫిక్కీ అంటే ఏంటిది? ఒక ఆర్గనైజేషన్, ఇండస్ట్రీ బాడీస్, భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి పెట్టుకున్న ఆర్గనైజేషన్. వాళ్ళంతా ఏం చేస్తారు? గవర్నమెంట్తో లాబింగ్ చేస్తారు, వాళ్ళకి బెనిఫిట్ పొందడానికి కోసము, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేయడానికి కోసము ఆర్గనైజేషన్ ఉంటుంది ఫిక్కీ. సో ద ఫిక్కీ ప్రెసిడెంట్ ఎవరు? సంజీవ్ మెహతా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్మీ చీఫ్ మనకు బిపిన్ రావత్ చనిపోవడం జరిగింది. మీ అందరికి తెలుసు. బిపిన్ రావత్ చనిపోయిన తర్వాత ఇమీడియట్గా చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ప్లేస్లో చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అనేది ఏమనుకున్నాం? ఎవరు ఈ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్? మనకు బిపిన్ రావత్ చనిపోవడం జరిగింది మొన్న రీసెంట్గా. ఓకేనా? తమిళనాడులో జరిగిన యాక్సిడెంట్లో బిపిన్ రావత్ చనిపోయారు. ఎవరు చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అంటే ఏంటిది? ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఆ 3 ఫోర్సెస్ని కోఆర్డినేట్ చేయాలి. ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, యుద్ధం వచ్చినప్పుడు ఆర్మీ ఫోర్సెస్ని, నేవీ ఫోర్స్ని, ఎయిర్ ఫోర్సెస్ని మూడిట్లను కోఆర్డినేషన్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. ఆ మూడిట్లను కోఆర్డినేషన్ చేయడానికి కోసం ఉన్న పర్సనే మనకి ఎవరు? చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్. ఎవరు? చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అని అంటాం. సో బిపిన్ రావత్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఎవరినో ఒకరిని అపాయింట్ చేయాలి కదా. ప్రస్తుతానికి బిపిన్ రావత్ని చనిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి మనకి ఎవరిని అపాయింట్ చేయకుండా ప్రస్తుతానికి టెంపరీగా ఇతన్ని పెట్టినారు. ఎవరు? ఆర్మీ చీఫ్ అయినటువంటి ఎవరు? జనరల్ నరవానే. జనరల్ నరవానే టేక్స్ యాజ్ ఏ చార్జెస్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద స్టాఫ్స్ కమిటీగా.
ఏంటిది చీఫ్ ఆఫ్ ద స్టాఫ్స్ కమిటీగా ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ కాదు, చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ అది అట్లనే ఇంకా బిపిన్ రావత్ తర్వాత ఎవరిని అపాయింట్ చేయలేదు. ప్రస్తుతానికి టెంపరీగా ఒకరిని పెట్టినారు. టెంపరీగా ఎవరిని, సో జనరల్ నరవానే మనకి ఆర్మీ చీఫ్ ఇతను. సో ఈ ఆర్మీ చీఫ్ని అపాయింట్ చేయడం జరిగింది చైర్మన్ ఆఫ్ ద వాట్ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ కమిటీగా. ఓకే, నెక్స్ట్ అవార్డ్స్. సో అవార్డు విషయానికి వస్తే భూటాన్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సో మనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది ఈ సంవత్సరం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది నగడా పెల్కి కోర్లో అవార్డు అనేది, మనకి ఇది పేరే డిఫరెంట్గా ఉంది. సో నగడా పెల్ కోర్లో భూటాన్ అవార్డు అనేది మన భూటాన్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది మనకి నరేంద్ర మోదీకి ఇవ్వడం జరిగింది. అండ్ నరేంద్ర మోదీ ఈజ్ అవర్ ఫస్ట్ ఫారినర్ మొదటిసారిగా ఒక బయట దేశం వ్యక్తికి ఇవ్వడం జరిగింది భూటాన్ అనేది. నరేంద్ర మోదీ గారు అనేది ఫస్ట్ ఫారినర్ టు రిసీవ్ ద అవార్డ్, దిస్ అవార్డ్ దట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ గివెన్ బై ద అవార్డ్ భూటాన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏంటిది హైయెస్ట్ సివిలియన్ అవార్డు రిసీవ్ చేసుకున్నటువంటి మొట్టమొదటి ఫారినర్. ఓకే, విదేశీయుడు ఎవరు, నరేంద్ర మోదీ. సో అంతకుముందు మనకి నరేంద్ర మోదీకి ఇప్పుడు భూటాన్ గవర్నమెంట్ ఈ అవార్డు ఇచ్చింది. కానీ అంతకుముందు వేరే దేశాలు చాలా అవార్డ్స్ ఇచ్చినాయి. మీరు చూస్తే ఈ సౌదీ అరేబియా కానీ, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాలస్తీనా కానీ, ఇవన్నీ కూడా దేశాలన్నీ మనకి నరేంద్ర మోదీ గారికి వాళ్ళ దేశం యొక్క హైయెస్ట్ అవార్డ్స్ అన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2016లో మీరు చూసుకోవచ్చు, 2016 అండ్ 2016 ఇక్కడ మళ్ళీ ఓకే 18లో ఒకటి వచ్చింది. ఆల్మోస్ట్ 19లో 4 దేశాలు ఇచ్చినాయి, 20లో లాస్ట్ రీసెంట్గా అమెరికా కూడా ఇవ్వడం జరిగింది. మనకి రష్యా కానీ, మాల్దీవ్స్ కానీ, బహ్రెయిన్ కానీ, నెక్స్ట్ యుఏఈ కానీ, పాలస్తీనా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ వాళ్ళ దేశాలలో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది నరేంద్ర మోదీ గారికి. దాంతోపాటు ఈ సంవత్సరం 2021లో ఏ దేశం మనకి భూటాన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఈ అన్ని దేశాలు కూడా వాళ్ళ దేశంలో ఇచ్చే హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అన్నిట్లను కూడా మనకి నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. సో చాలా దేశాలు 16 కానీ 17, 19 ఇలా అన్ని దేశాలు ఇవ్వడం జరిగింది. మనకి ఇవన్నీ ఎగ్జామ్లో అడుగుతారంటే ఇవన్నీ అవుట్డేటెడ్, బట్ మీకు ఎగ్జామ్లో అవగాహన కోసం ఇన్ని దేశాలు ఇచ్చాయి మన నరేంద్ర మోదీ గారికి. సో ఇప్పుడైతే సో మనకి భూటాన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రాయల్ గోల్డ్ మెడల్ అవార్డ్. సో ఈ రాయల్ గోల్డ్ మెడల్ అవార్డ్ అనేది మనకి క్వీన్ ఎలిజబెత్ II ఇస్తుంది. మనకి యూకేకి యునైటెడ్ కింగ్డమ్స్ యొక్క క్వీన్ ఉంది కదా, క్వీన్ మనకి ఇదేంటి, ఇట్ రికగ్నైజెస్ ద లైఫ్ టైమ్స్ వర్క్ ఆఫ్ ద పర్సన్ గ్రూప్ ఆఫ్ ద అవార్డ్ ఇన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. ఏ ఫీల్డ్లో, ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో ఎవరైతే ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్ చేస్తారో, ప్రపంచంలో ఆర్కిటెక్చర్ డెవలప్ అవడానికి ఎవరైతే కాంట్రిబ్యూషన్ చేస్తారో ఆ ఫీల్డ్ లోపల క్వీన్ ఎలిజబెత్ II ఇచ్చే అవార్డు పేరు ఏంటి, మనకి రాయల్ గోల్డ్ మెడల్. సో దీనికి సంబంధించి మనకి ఈ సంవత్సరం కానీ ఇండియాకి చెందినటువంటి ఎవరు, బాలకృష్ణ దోషికి రావడం జరిగింది. దట్ వరల్డ్ హైయెస్ట్ ఆనర్ ఫర్ ద వాట్ ఆర్కిటెక్చర్ ఏది. సో ఇది రాయల్ గోల్డ్ మెడల్. సో ఈ రాయల్ గోల్డ్ మెడల్ అనేది మనకి బాలకృష్ణ దోషికి క్వీన్ ఎలిజబెత్ II ఇస్తుంది ఈ అవార్డు. అంతకుముందు ఇతనికి సో ఫస్ట్ ఇండియన్ టు విన్ ద అవార్డ్ ప్రిక్చర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. ఈ ప్రిక్చర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అంటే ఏంటిది, నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఆర్కిటెక్చర్ అని చెప్తుంటాం. మామూలుగా నోబెల్ ప్రైజెస్ ఎలా ఇస్తారో అట్లానే ఈ ప్రిక్చర్ ప్రైజ్ అనేది ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో ఇచ్చే నోబెల్ ప్రైజ్ అని పిలుస్తారు. దీన్ని కూడా ఇతనికి 2018 సంవత్సరంలో రావడం జరిగింది. ఎవరికి, బాలకృష్ణ దోషికి. సో ఈ బాలకృష్ణ దోషి ఆల్మోస్ట్ 94 ఇయర్స్ ఏజ్లో ఉన్నాడు. మనకి బార్న్ ఇన్ ద పూణే, స్టడీడ్ ఇన్ ద జేజే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బాంబే. ఈ వర్క్ యాజ్ వాట్ రకరకాల ఈ ఫీల్డ్లలో అహ్మదాబాద్లో అక్కడ ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. మనకి ఎవరు, బాలకృష్ణ దోషి. ఇది ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్కిటెక్ట్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్. ఏ నోబెల్ ప్రైజ్, ప్రిక్చర్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఆర్కిటెక్చర్ని రిసీవ్ చేసుకున్నాడు. అలానే ఇప్పుడు ఏం రిసీవ్ చేసుకున్నాడు, మనకి రాయల్ గోల్డ్ మెడల్ రిసీవ్ చేసుకున్నాడు 2022 రాయల్ గోల్డ్ మెడల్ని. అట్లాగే 2018లోనే ప్రిక్చర్ ప్రైజ్ని కూడా తీసుకోవడం జరిగింది. ప్రిక్చర్ ప్రైజ్ అంటే ఏంటిది, నోబెల్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ అని పిలుస్తుంటారు దాన్ని. నెక్స్ట్ రామానుజన్ ప్రైజ్ అనేది 2005లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎవరంటే సో అబ్దుల్ సల్మాన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఒకటి, వీళ్ళు కాసి అండ్ మన యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్, ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి మనకి ఈ రామానుజన్ ప్రైజ్ని 2005లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఈ రామానుజన్ ప్రైజ్ ఎవరెవరికి ఇస్తారంటే మ్యాథమెటిషియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే 45 సంవత్సరాల కన్నా ఏజ్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి. సో ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ ద వాట్ 45 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉండి ఎక్కువ మొత్తంలో అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ చేస్తే ఏ కంట్రీస్లో, డెవలపింగ్ కంట్రీస్లో, అభివృద్ధి చెందుతున్న దేశాలలో, డెవలపింగ్ కంట్రీస్కి చెందినటువంటి ఎవరైనా సరే 45 సంవత్సరాల కన్నా వయసు తక్కువగా ఉండి మ్యాథమెటిక్స్ ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చే అవార్డు పేరేంటి, రామానుజన్ అవార్డు. ఇది 2005 సంవత్సరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఏది, రామానుజన్ ప్రైజ్. ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఇస్తాయి బిలో 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. అయితే ఈ సంవత్సరం మనకి చూస్తే మనకి ఇక్కడ నీనా గుప్తాకి మనకి రామానుజన్ అవార్డు రావడం జరిగింది. సో నీనా గుప్తాకి రామానుజ అవార్డు రావడం జరిగింది. థర్డ్ ఉమెన్ అన్నమాట, థర్డ్ ఉమెన్ టు రిసీవ్ ద అవార్డ్ రామానుజన్ ప్రైజ్ ఆఫ్టర్ ద సుజాత రామదురై ఇన్ ద 2006
అండ్ అట్లాగే మనకు బ్రెజిల్కి చెందిన కెరోలినా వాళ్ళిద్దరికి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా. సో సుజాత అండ్ కెరోలినా ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ అండ్ షీ వాజ్ అవర్ థర్డ్ ఉమెన్. ఇప్పుడు నీనా గుప్తా అనే థర్డ్ ఉమెన్ టు రిసీవ్ ద వెస్ట్ బెంగాల్ నుంచి. సో నీనా గుప్తా ఇది మ్యాథమెటిషియన్ ఇన్ ద ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద కోల్కతాలో మ్యాథమెటిషియన్గా పనిచేస్తున్నారు నీనా గుప్తే. ఈమె 2021 సంవత్సరానికి గాను సో మనకి రామానుజన్ ప్రైజ్ ఫర్ ద వాట్ యంగ్ మ్యాథమెటిషియన్స్ ఫ్రమ్ ద డెవలపింగ్ కంట్రీస్కి ఈమెకి రావడం జరిగింది. ఈమె ఆల్జిబ్రాయిక్ జియోమెట్రీ కానీ ఇది ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద అవార్డెడ్ రామానుజన్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఎవరికి? నీనా గుప్తాకి. వెరీ ఇంపార్టెంట్. బిలో 45 years ఆఫ్ ద ఏజ్. థర్డ్ ఉమెన్ ఈమె. సుజాత అండ్ కెరోలినా ఆఫ్ ద బ్రెజిల్ తర్వాత ఈమె థర్డ్ ఉమెన్. ఎవరికి? రామానుజన్ ప్రైజ్ నీనా గుప్తా. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక బ్యాంక్స్ గెట్ ద అవార్డ్ మీటీ అవార్డ్. సో ఫర్ ద అప్స్టార్టింగ్ ఛాన్సర్ రైట్. మనకు భీమ్ ట్రాన్సాక్షన్స్ మనకి యూపీఐ పేమెంట్ ఉంటుంది కదా, యూపీఐ భీమ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, యూపీఐ భీమ్ ట్రాన్సాక్షన్స్ని అత్యధికంగా జరిగినటువంటి బ్యాంక్ ఏంటిదంటే కర్ణాటక బ్యాంక్. సో కర్ణాటక బ్యాంక్ ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేసింది. మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చే అవార్డు ఇది. మీటీ అవార్డు అంటే మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చే అవార్డుని ఈ సంవత్సరం కానీ కర్ణాటక బ్యాంక్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఎందుకంటే అతి ఎక్కువగా దేన్ని ప్రమోట్ చేసే వీళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద యూపీఐ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేసిన బ్యాంకుగా ఇది ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అవార్డు అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంక్కి? కర్ణాటక బ్యాంక్కి ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద అవార్డ్ భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఎక్కువ మొత్తంలో ఇవి ప్రమోట్ చేసినందుకు ఏవి? భీమ్ అండ్ ద యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఏ బ్యాంక్? కర్ణాటక బ్యాంక్. నెక్స్ట్ ఇండియాస్ హరాంజ్ సంధు మీ అందరికి తెలుసు మిస్ యూనివర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ మిస్ యూనివర్స్ ఏది 70th మిస్ యూనివర్స్ ఎడిషన్స్ ఎక్కడ జరిగాయి? ఇవి ఇలియాట్ అండ్ ఇజ్రాయిల్లో జరిగాయి. మనకి ఎక్కడ జరిగాయి? ఇజ్రాయిల్లో జరిగింది. సో ఈమె హర్నాథ్ సింధు ఎక్కడ చెందిన ఆమె? చండీగఢ్ పంజాబ్కి చెందిన ఆమె మనకి. సో మనకి 21 years ఓల్డ్ యాక్టర్ అండ్ మోడల్ హర్నాథ్ సంధు చండీగఢ్ పంజాబ్ నుంచి మనకి ఏమైంది? సో మిస్ యూనివర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈమె ఎవరు? హర్నాథ్ సంధు. ఎక్కడ? చండీగఢ్ పంజాబ్. ఈమె ఇంతకుముందు మనకి థర్డ్ అన్నమాట ఇండియా నుంచి. అంతకుముందు ఎవరు వచ్చారు మనకి? సుస్మితా సేన్ ఫస్ట్ ఇండియన్ మన 1994లో సుస్మితా సేన్. అట్లాగే లారా దత్తా 2000 సంవత్సరంలో ఎవరు? లారా దత్తా తర్వాత ఇప్పుడు భారతదేశం నుంచి మిస్ యూనివర్స్ అయినటువంటి థర్డ్ ఉమెన్ ఈమె. ఎవరు? హర్నాథ్ సంధు. సో అంతకుముందు ఎవరు లేరు మనకి. సో 2000 సంవత్సరంలో మనకి ఆండ్రియా మిర్జా మెక్సికో ఆమె ఉండే. సో ఆమె ప్లేస్లోకి ఇప్పుడు ఈమె రీప్లేస్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఎవరు? ఇండియాస్ దట్ ఈస్ హర్నాథ్ సంధు దట్ ఈస్ అ మిస్ యూనివర్స్ 2021. అండ్ ఇండియా నుంచి ఎన్న ఉమెన్ ఈమె? థర్డ్ ఉమెన్. ఇండియా నుంచి థర్డ్ ఉమెన్ ఆఫ్టర్ సుస్మితా సేన్ అండ్ ద లారా దత్తా తర్వాత థర్డ్ ఉమెన్ అనమాట ఇండియా నుంచి. నెక్స్ట్ టైమ్స్ మ్యాగజైన్. సో టైమ్స్ మ్యాగజైన్ ఎవ్రీ ఇయర్ మనకి పర్సన్ ఆఫ్ ద ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ సంవత్సరం మొత్తంలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి సో పర్సన్ ఆఫ్ ద ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ సంవత్సరం చూసుకుంటే టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా మనకి ఎలాన్ ముస్క్. సో దట్ ఈస్ ద స్పేస్ ఎక్స్ కానీ టెస్లా కంపెనీ యొక్క అటువంటి అధిపతి అయినటువంటి సో స్పేస్ ఎక్స్ ఎలాన్ ముస్క్ ఇస్ ద పర్సన్ ఆఫ్ ద ఇయర్. ఏ పర్సన్? టైమ్స్ మ్యాగజైన్ యొక్క పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఇతను ఎలెక్ట్ చేయడం జరిగింది. ఎవరిని? ఎలాన్ ముస్క్ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ అవార్డ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. సో ఈ టూక్ ఓవర్ ద టైటిల్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ జో బిడెన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ who received title in the 2020. లాస్ట్ ఇయర్ జో బిడెన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఉంటే ఈ ఇయర్ అయితే ఎవరు మనకి? సో ఎలాన్ ముస్క్ అనేది 2021కి మనకి సో దీనికి ఎలక్ట్ అవ్వడం జరిగింది. పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021. 2020 కదమ్మా 2021. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్ గ్లోబల్ డెప్ట్. ప్రపంచంలో అన్ని దేశాలన్నీ కలిసి అప్పులు ఎంత రీచ్ అయినా మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మనకు వాషింగ్టన్లో ఉంది కదా, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడ ఉంటుంది మనకి? వాషింగ్టన్. సో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్లో ఉంది. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటిదంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు చేసినటువంటి అప్పు ఇప్పటివరకు సో ఆల్మోస్ట్ 226 trillions రీచ్ అయింది. కరోనా వల్ల ఎక్కువ మొత్తంలో అన్ని కంట్రీస్ అనేవి అప్పులు చేసుకొచ్చున్నాయి. సో మొత్తం ప్రపంచం యొక్క అప్పు అన్ని దేశాల యొక్క అప్పు అంతా కలిస్తే 226 trillions అనేది ఉంది. ఇందులో ఎక్కువ మొత్తంలో చైనాదే ఉంది మనకి. సో 226 trillionsలో చైనా యూఎస్ఏదే సగభాగం ఆల్మోస్ట్. చైనా యూఎస్ఏ. సో గ్లోబల్ డెప్ట్ రోజ్ బై ద 28% పాయింట్ ఫ్రమ్ ద 256% ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, ఇంత పెరిగింది 226 billions. అంటే జీడిపి వాల్యూ తోటి కంపేర్ చేస్తే జీడిపి వాల్యూ ఇంటూ ప్రపంచంలోని అన్ని దేశాల జీడిపి వాల్యూ ఇంటూ ఎంత ఈక్వల్ టు 256% పెరిగిందంట. జీడిపి వాల్యూ ఇంటూ 256% విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంత $226 trillion అప్పు అనేది పెరిగింది. ప్రపంచ దేశాలన్నీ చేసిన అప్పంతా కూడా ఎంతకు రీచ్ అయింది? $226 trillion రీచ్ అయింది యాజ్ ఫర్ ద రిపోర్ట్ గివెన్ బై ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్.
నెక్స్ట్ ఇండియాస్ స్కిల్ రిపోర్ట్ 2022 ఇండియా స్కిల్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ థీమ్ బేసిస్ పైన రీఇంజనీరింగ్ ద ఎడ్యుకేషన్ అండ్ ద స్కిల్లింగ్ అండ్ బిల్డింగ్ ఫర్ ద వాట్ ఫ్యూచర్ వర్క్ అనే పేరుతోటి మనకి ఇండియా స్కిల్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరెవరు వీబాక్స్ అనే ఆర్గనైజేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద వాట్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ వీళ్ళిద్దరు కలిసి వీబాక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ప్లస్ ఏఐసిటిసి కలిసి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. దేన్ని ఇండియా స్కిల్ రిపోర్ట్. సో దీని ప్రకారం భారతదేశంలో హైయెస్ట్ స్కిల్ ఉన్నటువంటి స్టేట్గా ఏంటిది మనకి మహారాష్ట్ర రీచ్డ్ ఇన్ ద వాట్ టాప్ పొజిషన్ అమాంగ్ ద స్టేట్స్ విత్ మోస్ట్ ఎంప్లాయబుల్ టాలెంట్ ఇన్ ద 2022 స్కిల్ రిపోర్ట్. హైయెస్ట్ మెంబర్స్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు మనకి మహారాష్ట్రలో ఉన్నట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది. ఏ రిపోర్ట్? ఇండియా స్కిల్ రిపోర్ట్ 2022 ప్రకారం. సో ఇక్కడ చూస్తే విత్ హైయెస్ట్ ఎంప్లాయిడ్ అంటే జాబులు కొట్టుకోవడానికి అంటే ఎక్కువ మొత్తంలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంప్లాయబిలిటీ పర్సంటేజ్ అనేది 66% మంది పాపులేషన్కి అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అంటే జాబు పొందడానికి ఎక్కువ అవకాశం ఉందంట ఈ రాష్ట్రంలో. అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు 65% మంది, ఆ తర్వాత కేరళలో, ఆ తర్వాత బెంగాల్లో, ఆ తర్వాత కర్ణాటకలో ఈ టాప్ 5 స్టేట్స్ అనమాట విత్ ఎంప్లాయబిలిటీ పర్సంటేజ్ అంటే సో జాబ్ పొందడానికి స్కిల్స్ ఉన్న వారి సంఖ్యలో ఎవరున్నారు మహారాష్ట్ర. సిటీ వైజ్ చూసుకుంటే మళ్ళీ పూణేనే 78% మంది వాళ్ళకి అక్కడ స్కిల్ ఉందంట, జాబ్ కొట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, జాబ్ని సంపాదించుకోవడానికి వాళ్ళ దగ్గర అవసరమైనటువంటి స్కిల్స్ ఉన్నాయంట ఏ సిటీలో పూణే. దెన్ ఫాలోడ్ బై ద వాట్ లక్నో, దెన్ ఫాలోడ్ బై ద త్రివేంద్రం, ఇవే సిటీస్ కదా. సిటీస్ అవేనాయా, స్టేట్స్ కూడా అవేనాయా టాప్ 3 మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ. ఇక్కడ ఏంటిది పూణే, లక్నో, త్రివేంద్రం సేమ్. అట్లాగే వర్క్ పార్టిసిపేషన్. సో 2000 మెన్ ఎంత 67% మంది మెన్ వర్క్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఉమెన్ చూసుకుంటే 33% మంది మాత్రమే వర్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి భారతదేశంలో. 67% ఎంప్లాయ్మెంట్ ఫోర్స్ ఎవరు మనకి 2022 సంవత్సరానికి చూసుకుంటే మనకి 67% మేల్ అండ్ 33% మాత్రమే ఫీమేల్. మరి ఎంతమంది ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉమెన్ లోపల తీసుకుంటే దాదాపు 51.5% మందికి స్కిల్స్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ సాధించడానికి. మేల్ లోపల చూస్తే 46% మాత్రమే స్కిల్స్ ఉన్నాయి. చూడండి రివర్స్ ఉంది అక్కడ. స్కిల్ ఎక్కువ అమ్మాయిలకు ఉంది కానీ పనిచేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. 33% మాత్రమే మనకి పనిచేస్తున్నారు వర్క్ పార్టిసిపేషన్ రేట్. కానీ మేల్ చూసుకుంటే 67% పనిచేస్తున్నారు కానీ స్కిల్ అనేది ఎంత ఉంది వాళ్ళకి 46% మెంబర్స్కి మాత్రమే స్కిల్ ఉంది, అయినా సరే వర్క్ చేస్తున్నారు. మనకి స్కిల్ వేరు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వేరు. స్కిల్ ఉంటుంది కానీ జాబ్ చేయకపోవచ్చు కదా. అలా చూసుకుంటే మనకి ఉమెన్స్కి స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి 51%, కానీ పనిచేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది 33% ఉంది. పార్టిసిపేషన్ రేటెడ్ వర్క్ చేసే వాళ్ళ సంఖ్య ఇక్కడ చూస్తే 46% ఉంది, ఇక్కడ చూస్తే ఎంత ఉంది 67% ఉంది. ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్ర కానీ ఇక్కడ ఏంటిది ఇవన్నీ ఉన్నాయి మనకి. సో రైట్ పూణే, మహారాష్ట్ర ఇవన్నీ కూడా హైయెస్ట్ ఎంప్లాయబుల్ స్టేట్స్ ఇవి. ఓకే నెక్స్ట్ అదే రిపోర్ట్లో ఇవి కూడా ఇవ్వడం జరిగింది. స్టేట్స్ విత్ మ్యాక్సిమం హైరింగ్ యాక్టివిటీ ఎక్కువ మొత్తంలో హైర్ చేసుకునే స్టేట్లలో మహారాష్ట్ర అండ్ కర్ణాటక, తమిళనాడు అనేటివి స్టార్ట్లో ఉన్నాయి. మరి గుజరాత్ ఈజ్ టాప్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద స్టేట్స్ విత్ హైయెస్ట్ అవైలబిలిటీ ఆఫ్ ద వాట్. సో ఇది బ్యాచిలర్ ఆఫ్ ద ఆర్ట్స్ కానీ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కానీ ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ఏది ఉంది మనకి గుజరాత్ ఉంది. అట్లాగే హైయెస్ట్ హైరింగ్ ఉన్న రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తమిళనాడు అనేవి టాప్లో ఉన్నాయి. సో ఇవైతే మనకి ఏంటిది హైయెస్ట్ ఎంప్లాయబిలిటీ స్కిల్ ఉన్నటువంటి రాష్ట్రంగా మహారాష్ట్ర, సిటీగా అయితే పూణే. అండ్ ఉమెన్లో ఎక్కువ ఉందంటే ఉమెన్కే ఎక్కువగా ఉంది స్కిల్స్ అనేది, కానీ వర్క్ పార్టిసిపేషన్ రేటు మాత్రం తక్కువగా ఉంది మనకి. ఓకే నెక్స్ట్ 2021 వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్. ఈ టాలెంట్ ర్యాంకింగ్ దేనిపైన ఉంది? విచ్ ఎవాల్యుయేట్స్ ద వాట్ ఎబిలిటీ ఆఫ్ ద వాట్ ఎకానమీస్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ అండ్ అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ ద వాట్ టాలెంట్. ఏ దేశం అనేది ఎక్కువ మంది టాలెంట్ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, వాళ్ళకి జాబులు కల్పిస్తుంది అన్న దాని మీద ఆధారంగా ఇది రికార్డ్ చేయడం జరిగింది ఈ సర్వే అనేది. సో దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ద ర్యాంకింగ్ ఈజ్ పబ్లిష్డ్ బై ద వాట్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద వాట్ డెవలప్మెంట్ అండ్ ద వరల్డ్ కాంపిటేటివ్ సెంటర్. వీళ్ళిద్దరు కలిసి ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఏది వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్ అనే రిపోర్ట్ని వీళ్ళిద్దరు కలిసి మనకి పబ్లిష్ చేయడం జరిగింది. ఈ వరల్డ్ టాలెంట్ రిపోర్ట్స్ ప్రకారం భారతదేశం అనేది సో మనకి 56వ ర్యాంక్లో ఉంది. అంటే మనం చాలా వెనుకబడిపోయి ఉన్నాము, 56వ ర్యాంక్లో ఉన్నాము. ఫస్ట్ ర్యాంక్లో అయితే మనకి స్విట్జర్లాండ్లో ఉంది, సెకండ్ అయితే స్వీడన్, థర్డ్ ఏముంది మనకి లగ్జెంబర్గ్ ఉంది. అంటే ఎక్కువ మంది టాలెంట్ పీపుల్ని అట్రాక్ట్ చేసే పొజిషన్లో మనము 56వ ర్యాంక్లో ఉంటే ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి దేశంలో మొదటి ర్యాంక్లో ఏది స్విట్జర్లాండ్ అండ్ ఫాలోడ్ బై ద వాట్ స్వీడన్. అండ్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ వాట్ స్విట్జర్లాండ్ అండ్ స్వీడన్ ఇన్ ద ఎగ్జామ్. సో ఏది ముందు ఏది వెనుక అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనే, ఎందుకంటే ఏది స్విట్జర్లాండ్ ఏది స్వీడన్ అనేది. సో ఫస్ట్ ఏముంది మనకి స్విట్జర్లాండ్ ఉంది, సెకండ్ ఏంటిది స్వీడన్ ఉంది. ఇండియా అనేది 56వ ర్యాంక్లో ఉంది వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో. అంటే మనం టాలెంట్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నామని దట్ మీనింగ్.
నెక్స్ట్ గ్లోబల్ హెల్త్ పాండమిక్ ఇండెక్స్ ఈ పేరుతో రిలీజ్ అయింది. సో వరల్డ్ ప్రిపేర్డ్ ఫర్ ద వాట్ ఫ్యూచర్ పాండమిక్స్ అని చెప్పి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 195 కంట్రీస్ నుంచి డేటా తీసుకొని ద న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్ అండ్ ద జాన్ ఆఫ్కిన్ సెంటర్ ఫర్ ద వాట్ హెల్త్ సెక్యూరిటీ అండ్ బ్లూంబెర్గ్ స్కూల్ వీళ్ళందరూ కలిసి ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ రిపోర్ట్ అనేది 2019లో లాంచ్ చేశారు. ఇది 2020లో కరోనా వల్ల లాంచ్ చేయడం లేదు. సో ఇప్పుడు ఇది రెండవ రిపోర్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇది గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది. సో ఈ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ దీంట్లో వరల్డ్స్లో ఓవరాల్గా ప్రపంచంలో చూసుకుంటే స్కోర్ అనేది మొత్తం ప్రపంచం యొక్క స్కోర్ 40% ఉంది. అవుట్ ఆఫ్ ద 100 మార్క్స్ సో మనకి 40 మార్కులు మాత్రమే రావడం జరిగింది. ఇండియా అనేది 66వ ర్యాంక్లో ఉంది. అవుట్ ఆఫ్ ద వాట్ 195 కంట్రీస్లో ఇండియా అనేది సో 66వ ర్యాంక్లో ఉంది. ఇండియా అంతకుముందు 2019 రిపోర్ట్ ఫస్ట్ పబ్లిష్ చేసిన రిపోర్ట్లో 57వ ర్యాంక్లో ఉంటే ఇప్పుడు 60 ర్యాంకులకు దిగజారిపోయినాం మనం, ఇంకా పడిపోయినాం ర్యాంక్ అనేది చూసుకుంటే. సో ఇండియా అనేది ఆ 100 మార్కులకి 42 మార్కులతోటి మనకి 66వ ర్యాంక్లో ఉంది. ఏ ర్యాంక్లో? 60 ర్యాంక్లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది 75 మార్కులతోటి 1వ ర్యాంక్లో ఉంది. ఆస్ట్రేలియా 71 మార్కులతో 2, ఫిన్లాండ్ అనేది 3వ ర్యాంక్లో ఉన్నాయి. దేంట్లో? ఈ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ లోపల. ఓకేనా? సో మన ఇండియా అనేది పడిపోయింది ర్యాంక్ అనేది. ఒకప్పుడు మనకి సో ఈ ర్యాంక్లో 57వ ర్యాంక్లో ఉన్న మనం కాస్త ఎంతకు వచ్చేసినాం? 66వ ర్యాంక్కి పడిపోవడం జరిగింది మనము. సో గ్లోబల్ దాంట్లో 56వ ర్యాంక్లో ఉన్నాం. దేంట్లో? టాలెంట్ అట్రాక్టింగ్లో. హెల్త్ సెక్యూరిటీస్లో 66 ర్యాంకులు. కన్ఫ్యూజ్ అయ్యారు 56, 66. సో 56వ ర్యాంక్ అనేది దేంట్లో ఉన్నాం మనం? ఈ టాలెంట్ ఇండెక్స్లో 56 ర్యాంక్లో ఉంటే హెల్త్ ఇండెక్స్లో ఏ ర్యాంక్లో ఉన్నాం మనం? 66వ ర్యాంక్లో ఉన్నాం. 66వ ర్యాంక్లో ఉన్నాం. దేంట్లో? గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ లోపల మనము సో ఈ 66వ ర్యాంక్లో మనం ఉన్నాము. సో ఈ కేటగిరీ వైజ్ తీసుకుంటే దీంట్లో ఈ ప్రివెన్షన్ కానీ రకరకాల కేటగిరీలో మీకు పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని కింద లింక్లో మీరు చూసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ రిలీజెస్ కానీ, ఇగో ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద రిపోర్టింగ్ ఎపిడమిక్స్ కానీ, నెక్స్ట్ ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ మిటిగేషన్ రెస్పాన్స్ కానీ, దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉందన్నది కూడా మనకు చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇంత డెప్త్గా ఎగ్జామ్లు అడగకపోవచ్చు, బట్ స్టిల్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే దేంట్లో ఎంత ర్యాంక్ ఉందనేది మీకు పీడిఎఫ్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇవి దాదాపు ఎంత 37 ఇండికేటర్, 6 కేటగిరీస్ 37 ఇండికేటర్ 171 క్వశ్చన్లని తీసుకొని మనకి రిపోర్ట్ ప్రిపేర్ చేసినట్టు చెప్తున్నారు వీళ్ళు. సో దాంట్లో ఇండియా అనేది డిఫరెంట్ ర్యాంకింగ్లో ఒక్కొక్క దాంట్లో ఇంత ఉంది. ఓవరాల్గా ఏ ర్యాంక్లో ఉంది? ఓవరాల్గా 66వ ర్యాంక్లో ఉన్నాం. ఇండివిజువల్గా ఒక్కొక్క దాంట్లో ఎంత ర్యాంక్ ఉందంటే ఇంత ఉంది. ఓవరాల్గా అయితే ఏ ర్యాంక్లో ఉన్నాం? 66వ ర్యాంక్లో ఉంది మనకి ఇండియా అనేది. ఓకే, నెక్స్ట్ స్టాటస్ ఆఫ్ ద ఎమర్జెన్సీ అండ్ ఇంజురీ కేర్ ఇన్ ఇండియా. సో ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరంటే మనకి నీతి ఆయోగ్ అనేది. సో భారతదేశంలో ద స్టడీస్ హ్యావ్ ద వాట్ అసెస్డ్ ద వాట్ స్టాటస్ ఆఫ్ ద 100 ఎమర్జెన్సీ అండ్ ఇంజురీ కేర్ సెంటర్స్ ఇన్ ద గవర్నమెంట్ ఇన్ 28 స్టేట్స్. భారతదేశంలో ఏమైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు అక్కడ ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఆ ట్రీట్మెంట్ తొందరగా అవుతుందా లేట్గా అవుతుందా అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ఒక 100 సో ఇంజురీ అండ్ ట్రామా సెంటర్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేని మనకి రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఎమర్జెన్సీ కేర్ అండ్ ఇంజురీ కేర్ అనేది ఒక సర్వేని ద స్టాటస్ ఆఫ్ ద ఎమర్జెన్సీ అండ్ ఇంజురీ కేర్ ఇన్ ఇండియా అనే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ నీతి ఆయోగ్ ఏం చెప్తుంది? ఈ అంబులెన్స్ సర్వీసెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఇవన్నీ ఏమీ సరిగ్గా లేవు అని చెప్తుంది అనమాట ఈ రిపోర్ట్ ప్రకారం. సో ద స్టాటస్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఇంజురీ కేర్ ఇన్ ఇండియా రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారని అడగవచ్చు ఎగ్జామినేషన్లో. రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై ద వాట్ నీతి ఆయోగ్. భారతదేశంలో ఉన్న ఒక 100 సెంటర్స్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి మనకి రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. స్టాటస్ ఆఫ్ ద ఎమర్జెన్సీ అండ్ ఇంజురీ కేర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ పార్ట్లో మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ నార్త్ ఈస్టర్న్ రీజన్కి సంబంధించి నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ ఉంది కదా, వాళ్ళకి సంబంధించి మనకి ఈ ఇది ఉంది హస్తశిల్పకార్ అంటే ఎవరు? హ్యాండిక్రాఫ్ట్స్ ఆర్టిసాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టిసాన్స్ కోసం ఒక స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. హస్తశిల్పకార ఇక్కడ ఉంది, హస్తశిల్పకార అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కూడా ఉన్నటువంటి ఒక్కొక్కరికి ₹1,00,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ హ్యాండిక్రాఫ్ట్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ హ్యాండిక్రాఫ్ట్స్ అనేవి వాళ్ళ హ్యాండిక్రాఫ్ట్స్ని డెవలప్మెంట్ చేసుకుంటారు కదా, చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడము ఇవన్నీ ఉంటాయి కదా చేతుల ద్వారా. సో వాటిని ఏమంటాం? హస్తశిల్ప కళాకారు అంటే ఆర్టిసాన్స్, హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళ కోసం అక్కడ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల కోసం సపరేట్గా నార్త్ ఈస్టర్న్ ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వడానికి కోసం ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ పేరేంటిది? హస్తశిల్పకార్. నెక్స్ట్ అనేది బ్యాంక్ డిపాజిట్స్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలామందికి తెలియని విషయం, మనం తెలుసుకోవాలి. మీరు కనుక బ్యాంకులో కనుక డబ్బులు డిపాజిట్ చేస్తే బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు అనేది ఎంతవరకు సేఫ్ అనేది మన క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒకవేళ బ్యాంకు దివాలా తీసింది అనుకోండి, బ్యాంకు దివాలా తీసినప్పుడు ఎంతవరకు సేఫ్ నీ డబ్బులు అంటే, నువ్వు ఒక 10 లక్షలు డిపాజిట్ చేసావు అనుకో, ఒకవేళ బ్యాంకు దివాలా తీసినప్పుడు నీ 10 లక్షలు నీకు రావు.
నీకు వచ్చేటి 5 లక్షలు మాత్రమే. ఒకప్పుడు 1 లక్ష రూపాయలు మాత్రమే వచ్చేటివి. అంతకుముందు 50,000 వచ్చేటివి. 50,000ని గవర్నమెంట్ రూ. 1,00,000 చేసింది. ఆ రూ. 1,00,000ని ఇప్పుడు 5,00,000 రూపాయలకు చేసింది. ఆ 5,00,000 రూపాయలు కూడా ఎన్ని రోజులలో వస్తాయనేది తెలియదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ టైం కూడా పెట్టింది. అంటే ఏదైనా నువ్వు బ్యాంక్‌లో డిపాజిట్ చేసినప్పుడు డబ్బులనేటివి ఆ బ్యాంక్ గనుక దివాలా తీస్తే మనకొచ్చే డబ్బుల యొక్క మాక్సిమం వాల్యూ ఎంత? 5,00,000 రూపాయలు మాత్రమే నీ చేతికొస్తాయి తప్ప మొత్తం రావు. నువ్వు ₹1,00,000 డిపాజిట్ చేసినా ₹1,00,000 నీకు బ్యాంక్ ఇవ్వదు. నీకిచ్చేది ఎంత? 5,00,000 మాత్రమే ఇస్తది మాక్సిమం. అంతకు మించి ఇవ్వదు. నువ్వు 100,00,00,000 డిపాజిట్ చేయి, నీకు 100,00,00,000 రావు. ఒకవేళ బ్యాంకు దివాలా తీస్తే ఎంతొస్తాయి? 5,00,000 రూపాయలు మాత్రమే వస్తాయి మనకి డిపాజిట్స్ మీద. సో దట్ ఈస్ కాల్డ్ వాట్? బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్. బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఇప్పటి నుంచి కాదు, 1961లోనే మనం ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ఏది? డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ అనేది మనం తీసుకొచ్చాం. ఇప్పుడు 1961. ఈ 1961 ప్రకారంగా ఏంటిదంటే మనం బ్యాంకులో ఏవైతే డిపాజిట్ చేస్తున్నామో వాటికి ఎంత గ్యారంటీ ఉంది అని. అదే కదా ఏమన్నారు? బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటే చెప్తున్నాం. అంటే మనం ఇచ్చిన డబ్బులకి బ్యాంక్ ఏం కడుతుంది? ఇన్సూరెన్స్ కడుతుంది. అంటే మనం ఇచ్చిన డిపాజిట్స్ ఉంటాయి కదా. సపోజ్ నువ్వు బ్యాంక్ ఉన్నాయి, నువ్వు బ్యాంకులో 10 లక్షలు డిపాజిట్ చేసావు. మరి 10 లక్షలు సేఫా కాదంటే నో. ఇందులో ఎంతవరకు సేఫ్? 5 లక్షల వరకే సేఫ్, మిగతా సేఫ్ కాదు. ఎందుకంటే మిగతా వాటికి ఏం లేదు, గ్యారంటీ లేదు. ఎంతవరకు గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది? 5 లక్షల వరకు మాత్రమే గ్యారంటీ ఇస్తుంది. మిగతా వాటికి గ్యారంటీ ఉండదు. నువ్వు 100 కోట్లు డిపాజిట్ చేసినా 5 లక్షల వరకే నీకు గ్యారంటీ, మిగతా వాటికి సంబంధం లేదు, పోతే పోయినట్టే. సో అలాంటిదనమాట. సో ఇంతకుముందు 1 లక్షనే ఉండేది, ఇప్పుడు పెంచారు. మరి 5 లక్షలు ఎన్ని రోజులలో రిటర్న్ ఇస్తారంటే ఇంతకుముందు ఎన్ని రోజులలో రిటర్న్ ఇస్తారంటే టైం కూడా లేదు. కానీ ఇప్పుడు టైం పెట్టినారనమాట. సో ద గవర్నమెంట్ అకౌంట్స్ దట్ ఈస్ 1 lakh to 5 lakhs అండ్ ద టైం లిమిట్ ఏంటి? 90 డేస్లో నీ డబ్బులు నీకు తిరిగేయడం జరుగుతుంది. ఎంతవరకు? మాక్సిమం 5 లక్షలు. ఎన్ని రోజులల్లో? 90 రోజులల్లో. ఎప్పుడు బ్యాంక్ అనేది దివాలా తీస్తే. ఓకేనా? ఆ స్కీమ్ పేరే ఇది. ఈ స్కీమ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? మనకి ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ అనేది. సో దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ అడ్రస్ ద డిపాజిటర్స్ ఇన్ ద బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇన్ ద ఢిల్లీ. సో నువ్వు డిపాజిట్ చేసిన వాటికి ఎంతవరకు? 5 లక్షల రూపాయల వరకు మాత్రమే గ్యారంటీ ఉంటుంది తప్ప మిగతా వాటికి గ్యారంటీ ఉండదు. ఆ 5 లక్షల రూపాయలు కూడా బ్యాంక్ ఎన్ని రోజులలో? 90 రోజులలో నీ డబ్బుల్ని రిటర్న్ ఇవ్వాలి ఇన్ కేస్ దివాలా తీస్తే. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మందికి డౌట్ వస్తుంది. నువ్వు 1000 కోట్లు డిపాజిట్ చేయు, అవి సేఫ్ కాదు. ఎంతవరకు సేఫ్? 5 లక్షల వరకే సేఫ్. అవి 5 లక్షలు ఇస్తారు నీకు, అంతే. అర్థమవుతుందా? అది. నెక్స్ట్ ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజన. సో ఈ ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజన అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది ఎప్పుడు? కోవిడ్-19లో. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే October 1st నుంచి మనకి March 31st of the 2022 వరకు ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంది. ఓకేనా? March 31st of the 2022 వరకు అమల్లో ఉంటుంది. ఎందుకు అంటే మనకు ప్రావిడెంట్ ఫండ్, నువ్వు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నావు అనుకో, జాబ్ చేసినప్పుడు ఏముంటుంది? ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. ఆ ప్రావిడెంట్ ఫండ్లో ఏం చేస్తారు? ఎంప్లాయర్ అంటే నీకు ఎవడైతే జాబ్ ప్రొవైడ్ చేస్తాడో ఆడు ఏం చేస్తారు? అయినా మీకు 12% యాడ్ చేస్తాడు నీ అకౌంట్లోకి. ప్లస్ నీ సాలరీస్ నుంచి ఎంత కట్ అవుతుంది? 12% కట్ అవుతుంది ఎవ్రీ మంత్. అదంతా పోయి దేంట్లో జమ అవుతుంది? మనకి ప్రావిడెంట్ ఫండ్లో జమ అవుతుంది. 12% అనేది నీ అకౌంట్, నీ సాలరీ నుంచి 12% అనేది నీకు జాబ్ ఇచ్చాడు కదా, అతను యాడ్ చేస్తాడు. మొత్తం ఎంత? 24% అనేది నీకు మామూలుగా నీ అకౌంట్ లోపల నీ ప్రావిడెంట్ ఫండ్లో జమ అవుతూ ఉంటుంది. 12% ప్లస్ 12% అనేది. కానీ మనకి కరోనా లాక్డౌన్ వల్ల ఏ కంపెనీ కూడా 12% అనేది ఆ ఎంప్లాయీ యొక్క అకౌంట్లోకి మనకి ప్రావిడెంట్ ఫండ్ అనేది జమ చేయలేదు. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సో ఈ ఎంప్లాయీస్ యొక్క కాంట్రిబ్యూషన్ 12% ఏదైతే ఉందో అది కూడా నేనే కాంట్రిబ్యూట్ చేస్తా అని చెప్పింది. అర్థమవుతుందా? ఈ పర్సన్ ఏదైతే జాబ్ చేస్తున్నాడో అతని యొక్క 12% ప్లస్ అండ్ ఆల్సో ఈ జాబ్ ఇచ్చినటువంటి కంపెనీ ఓనర్ ఉన్నాడు కదా, అతను కూడా 12% ఇవ్వాలి కదా, ఆ 12% మొత్తం 24% అనేది నేనే జమ చేస్తానని చెప్పింది గవర్నమెంట్. ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు? October 1st, 2020 నుంచి March 31st of the 2022 వరకు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. దీన్ని ఏమన్నారు? ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అని చెప్పాం. ఓకే, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అంటే ఏంటిది? ప్రావిడెంట్ ఫండ్ అనేది గవర్నమెంటే యాడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఏ కంపెనీస్కి అప్లికేబుల్ అంటే ఏ కంపెనీస్కి అయితే 1000 మంది కన్నా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటారో ఆ కంపెనీస్కి మాత్రమే ఇది అప్లికేబుల్. ఏ కంపెనీస్లో అయితే 1000 మంది కన్నా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటారో ఆ కంపెనీస్కి ఇది అప్లికేబుల్ అన్నమాట మనకి. ఓకేనా? సో అది ఈ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా? చూడండి, 12%, 24% అనేది ఎవరు యాడ్ చేస్తారు? మనకి గవర్నమెంటే యాడ్ చేస్తుంది. అసలు యాక్చువల్లీ ఎవరు యాడ్ చేయాలి? నేను యాడ్ చేయాలి, నాకు జీతం ఇచ్చే కంపెనీ యాడ్ చేయాలి. కానీ ఆ ప్లేస్లో ఎవరు యాడ్ చేస్తున్నారు? గవర్నమెంటే. ఎందుకు? లాక్డౌన్ వల్ల. అయితే దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో దీంట్లో మనకి మహారాష్ట్ర ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ పొందినట్టు గవర్నమెంట్ అనేది సో మనకి డాటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద మహారాష్ట్ర స్టాండింగ్ ఫస్ట్ ప్లేస్ విత్ 6,49,000 మంది అనే వాళ్ళు ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ పొందినట్టు మనకు చెప్తుంది. దెన్ ఫాలోడ్ బై ద తమిళనాడు తర్వాత సో గుజరాత్ అనేది థర్డ్ పొజిషన్లో ఉన్నాయి.
దేనిలో ఈ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన కింద ఆ 24% ఆఫ్ ద బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ మొత్తంలో పొందిన రాష్ట్రాలలో ఎవరు మనకి మహారాష్ట్రనే మొదటి ప్లేస్లో ఉంది దేన్ని పొందడంలో. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన కింద 12% ఆఫ్ ద ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో ఆ కాంట్రిబ్యూషన్ పొందిన రాష్ట్రాలలో ఇవే ఉన్నాయి మనకి. రైట్. నెక్స్ట్ మనకి వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2021. So that is the proposed this every year this report is released by the World Health Organization మనకి జెనీవాలో. ఇది కామన్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ద మలేరియా దట్ ఈస్ 14 మిలియన్స్ మోర్ కేసెస్ ఇన్ ద వరల్డ్ వైడ్ ఇన్ 2020. అంతకుముందు అనుకున్న దానికన్నా సో మలేరియా కేసెస్ అంటే పెరిగినాయి. ఎక్కువ మొత్తంలో మనకి మలేరియా కేసెస్ అనేది ప్రపంచంలో పెరగడం జరిగింది 2019తో కంపేర్ చేస్తే. 2019లో 227 మిలియన్స్ మాత్రమే ఉండేది. 2020కి వచ్చేసరికి మనకి ఇంకా ఎక్కువ మొత్తంలో 18 మిలియన్స్ పెరిగినట్టు మనకి సో ఈ డాటా అనేది చెప్తూ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో మనకి 241 మిలియన్స్కి రీచ్ అయింది మనకి. అంతకుముందు ఎంత ఉండే మనకి సో 227 మిలియన్స్ ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 241 మిలియన్స్కి రీచ్ అయిపోయింది. ఏంటిది సో నంబర్ ఆఫ్ ద మలేరియా కేసెస్ ప్రపంచంలో అని ఈ డాటా చెప్తుంది. ఏ డాటా ఎవరు చెప్తున్నారు ఇదంతా కూడా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్స్. సో మలేరియా 14 మిలియన్స్ మలేరియా కేసెస్ పెరిగినాయి 227 నుంచి మనకి సో ఇక్కడ పెరగడం జరిగింది. ఎక్కువ మొత్తంలో కేసెస్ అనేవి రిపోర్ట్ అయినాయి మనకి 241 మిలియన్స్కి పెరిగాయి అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ గ్లోబల్గా మలేరియా కేసెస్ తీసుకుంటే ఒక 1000 మందికి సో 1000 మందికి ఎంతమంది రిస్క్లో ఉన్నారంటే 81 మెంబర్స్ 2000లో ఉంటే 59 మెంబర్స్ 2015కి వచ్చేస్తే మళ్ళీ 56కి వస్తే ఇప్పుడు మళ్ళీ 59కి రావడం జరిగింది. అంటే ప్రతి 1000 మందిలో 59 మంది మాత్రం రిస్క్లో ఉన్నారు. దేని ద్వారా మలేరియా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ప్రతి 1000 మందిలో 59 మంది. ఇలా గ్రాడ్యువల్గా ఏమైంది 81 నుంచి 59కి వచ్చింది, 51 నుంచి 56కి వచ్చింది, మళ్ళీ ఏమైంది ఇప్పుడు పెరిగింది ఎంతకి 59కి. కోవిడ్-19 వల్ల ఎక్కువ మొత్తంలో రిస్క్లోకి రావడం జరిగింది. ప్రతి 1000 మందికి కనీసం 59 మందికి మనకి మలేరియా ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టు ఈ డాటా చెప్తుంది. అట్లాగే భారతదేశంలో చూసుకుంటే ఇండియా అకౌంట్స్ ద 1.7% ఆఫ్ ద మలేరియా డెత్స్ ఇన్ ద 2020. సో ప్రపంచంలో సంభవించిన మరణాల్లో మలేరియా వల్ల సంభవించిన డెత్స్ లోపల మన యొక్క ఎంత 1.7%. మన ఇండియా అనేది నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద మలేరియా ఎలిమినేషన్ అనే ఒక ప్రోగ్రామ్ని చేపట్టింది. ఏ ఇయర్లో 2016లో స్టార్ట్ చేసింది. సో ఈ రూల్స్ ప్రకారం ఏంటిదంటే మనకి 2030 నాటికి భారతదేశం నుంచి పూర్తిగా మలేరియాను పూర్తిగా నిర్మూలించాలి. వి నీడ్ టు ఎరాడికేట్ ద మలేరియా ఫ్రమ్ ఇండియా బై ద 2030. 2030 నాటికి మనకు మలేరియాని ఏం చేయాలా ఎరాడికేట్ చేయాలి భారతదేశం నుంచి అని మనకి 2016లోనే మనం టార్గెట్ పెట్టుకున్నాం. మన ప్రపంచంలో మరణిస్తున్నటువంటి డెత్స్లో నంబర్ ఆఫ్ డెత్స్లో మనది 1.7% అనేది భారతదేశంలోనే జరుగుతుంది. ఈ 2021 సంవత్సరంలో WHO అనేది మనకి చైనాని కానీ మరియు ఈ సాల్వడార్ అనే కంట్రీస్ని రెండింటిని కూడా మలేరియా ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. చైనాని మరియు ఈ సాల్వడార్ అనే 2 కంట్రీస్ని మలేరియా ఫ్రీ కంట్రీస్గా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. UN General Assembly grants observer status to the ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి అబ్జర్వర్ స్టాటస్ని గ్రాంట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి 2015లో ఫార్మేషన్ జరిగింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి గురుగావ్, మనకి ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి గురుగావ్లో ఉంది. సో హెడ్ క్వార్టర్ మనకి 2015లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా మరియు ఫ్రాన్స్ కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. 2015 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఇండియా మరియు ఫ్రాన్స్ కలిసి స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు 80 కంట్రీస్ అనేటివి జాయిన్ అవ్వడం జరిగింది. దేంట్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో. ఏంటిది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ దేశాలలో అయితే ఎక్కువ మొత్తంలో సన్లైట్ వస్తుందో అది ఇప్పుడు ఇలా దేశాలన్నీ కూడా మనకి సన్లైట్ ఉంటుంది కదా, ఎక్కువ మొత్తంలో ఈ సన్లైట్ని మనం వాడుకోవాలన్నమాట. సన్లైట్ ద్వారా కొత్త కొత్త టెక్నాలజీని కొత్త కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. దేన్ని వాడుకోవడానికి సన్లైట్ని వాడుకోవడానికి. సో అలాంటి దేశాలన్నీ కలిసి మనకు ఆర్గనైజేషన్ పెట్టినాయి. దానికి ఇనిషియేషన్ తీసుకుంది ఎవరు ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇండియా ఫ్రాన్స్ కలిసి 2015లో పెట్టాయి. తర్వాత మిగతా కంట్రీస్ అన్ని జాయిన్ అయ్యాయి. ప్రస్తుతానికి 80 కంట్రీస్ అన్ని దాన్ని రాటిఫై చేసి దాంట్లో మెంబర్గా ఉన్నాయి ప్రస్తుతానికి దేంట్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ గురుగావ్లో ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని యునైటెడ్ నేషన్స్ అనేది రికగ్నైజ్ చేసి దీనికి అబ్జర్వర్ స్టాటస్ ఇచ్చింది. అంటే అక్కడ మీటింగ్లలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎవరన్నా ఒకరు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తరపు నుంచి అక్కడ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. దాన్ని మనం మామూలుగా ఏమంటాం అబ్జర్వర్ స్టాటస్ అంటాం. సో కాబట్టి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే ఆర్గనైజేషన్కి అబ్జర్వర్ స్టాటస్ని గ్రాంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్కో. స్కో అంటే ఏంటిది మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. స్కో స్టాండ్స్ ఫర్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై
కోఆపరేషన్ ఆర్గనైజేషన్, స్కో అంటే. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకి 1996లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బీజింగ్లో ఉంటుంది. పేరులో షాంఘై ఉన్నా కానీ హెడ్ క్వార్టర్ అనేది షాంఘైలో ఉండదు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి బీజింగ్లో ఉంటుంది. దేనిది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఒరిజినల్గా 6 కంట్రీసే ఉండే, తర్వాత ఇండియా పాకిస్తాన్ కూడా జాయిన్ అయినాయి. మొత్తం 8 కంట్రీస్ అయినాయి. ఇవన్నీ కూడా చైనా కానీ, కజకిస్తాన్ కానీ, కిర్జికిస్తాన్ కానీ, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా అండ్ ద పాకిస్తాన్, ఇక్కడ ఉన్న కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి మనకి షాంఘై కోఆపరేషన్ అండ్ ఆర్గనైజేషన్ని పెట్టుకోవడం జరిగింది. ఒకరికొకరు ఏంటిది ఎకనామిక్ ప్లస్ మిలిటరీ కోఆపరేషన్ చేసుకుంటాయి ఇద్దరు. అంటే సైన్యాల పరంగా కానీ, సో ఎకనామిక్ పరంగా అందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకోవడానికి కోసము ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని పెట్టడం జరిగింది. అయితే ఈ షాంఘై కోఆపరేషన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 8 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 8 కంట్రీస్ అన్ని కలిపి మళ్ళీ ఒక కొత్తదాన్ని పెట్టుకోవడం జరిగింది, రాట్స్కో అని. రాట్స్కో అంటే ఏంటిదంటే ఇది the Council for the Regional Anti-Terrorist Structure of షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. యాంటీ టెర్రరిజం, సో టెర్రరిజాన్ని పెంపొందించకుండా అరికట్టాలని చెప్పేసి ఈ షాంఘై కోఆపరేషన్లో ఉన్న 8 కంట్రీస్ అన్ని కలిసి మళ్ళీ ఒక చిన్న గ్రూప్ను తయారు చేసుకున్నాయి. ఆ గ్రూప్ పేరు ఏంటిది? రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఫర్ ద షాంఘై కోఆపరేషన్. దీనికి ఇండియా అనేది ఇప్పుడు చైర్మన్గా ఉండబోతుంది. ఎప్పటి నుంచి? అక్టోబర్ 28, 2021 నుంచి ఇండియా అనేది చైర్మన్గా అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దేనికి? ఈ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉంది కదా ఆర్గనైజేషన్, దీనికి సంబంధించి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది మనకి? సో తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో ఉంది. దేని యొక్క హెడ్ క్వార్టర్? దీని రాట్స్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో ఉంది. కానీ స్కో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి? షాంఘైలో, బీజింగ్లో ఉంది. ఓకే, స్కో యొక్క హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంది. రాట్స్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేసి, ఈ రాట్స్ని ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? రాట్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఎవరు? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన రాట్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి? ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్లో ఉంది. ఓకేనా? దీనికి ఈ రాట్స్కి చైర్మన్గా ఎవరున్నారు ఇప్పుడు 1 ఇయర్ పాటు? ఎవరుంటారు? ఇండియా అనేది. సో ఇండియా అనేది ఈ రాట్స్కి చైర్మన్గా ఉండబోతుంది 1 ఇయర్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో ఉంది. ఈ స్కో అనే ఆర్గనైజేషన్ ఉంది కదా, ఈ స్కోకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? బీజింగ్లో ఉంది. ఏ కంట్రీస్ ఉంటాయి? ఈ కంట్రీస్ ఉంటాయి. రాట్స్లో ఏ కంట్రీస్ ఉంటాయి? ఈ కంట్రీసే ఉంటాయి. కానీ రాట్స్ వేరు, ఇది వేరు అనమాట. ఓకే, రాట్స్ అనేది జస్ట్ దేనికోసం? టెర్రరిజాన్ని ప్రివెంట్ చేయడానికి కోసం. నెక్స్ట్, ఇండియా రీఎలెక్టెడ్ టు ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO అనేది మనకి లండన్లో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? లండన్లో ఉంటుంది. సో దీనికి మనకి ఇండియా అనేది 2022, 2023 అంటే ఈ 2 సంవత్సరాల కోసం 2 ఇయర్స్ బైనియం. సో ఈ 2 ఇయర్స్ కోసం ఇండియా అనే దాంట్లో మెంబర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో ఉన్న కంట్రీస్ అన్ని కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ Cగా మన గ్రూప్స్ చేస్తారనమాట. ఈ కేటగిరీ Aలో కొన్ని కంట్రీస్, కేటగిరీ Bలో కొన్ని కంట్రీస్, కేటగిరీ Cలో కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఇండియా అనేది కేటగిరీ B కంట్రీస్ లోపల మెంబర్గా ఎలక్ట్ అవ్వడం, రీఎలెక్టెడ్ టు ద వాట్? సో మెంబర్ ఆఫ్ ద వాట్? కేటగిరీ B కంట్రీస్ లోపల ఇండియా ఇస్ రీఎలెక్టెడ్ టు ద IMOs, సో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ 2022 అండ్ 23. 2 సంవత్సరాల పాటు ఇండియా అనే దాంట్లో మెంబర్గా కొనసాగుతుంది కేటగిరీ B కంట్రీస్ యొక్క లిస్ట్ లోపల. కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C అనే 3 లిస్టులు ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క కంట్రీస్ ఉంటాయి, కొన్ని కంట్రీస్ ఉంటాయి. దాంట్లో ఇండియా అనేది కేటగిరీ B. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. IMO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి? లండన్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? లండన్. నెక్స్ట్ వచ్చేసి ఫేమ్ ఇండియా. ఫేమ్ ఇండియా అనేది మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన పాలసీ పేరే ఫేమ్ ఇండియా. సో దట్ ఈస్ ద ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద హైబ్రిడ్ అండ్ ద ఎలక్ట్రికల్ వెహికల్స్ అని ఫేమ్ ఇండియా అని స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇది 2015లో స్టార్ట్ చేసాము. అది ఫేజ్ 1 అనమాట. 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసాం. 2015 నుంచి 2019 వరకే దీన్ని ఇంప్లిమెంట్ చేసాం. అలా ఇప్పుడు ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 2 దట్ ఈస్ 2019 నుంచి 2024 వరకు ఏంటిది? ఫేమ్ 2. ఏంటిది? మన ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఈ 2019 నుంచి 2024 వరకు ఈ ఫేమ్ని 5 సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేయడానికి 10,000 కోట్లు, ఎంత? 10,000 కోట్లతోటి మనకి ఈ స్కీమ్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఫేజ్ 2కి. దట్ ఈస్ ద ఫేమ్ ఫేజ్ 2. ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చ్ 31 ఆఫ్ ద 2024 వరకు ఈ ఫేమ్ యొక్క ఏంటిది? ఫేజ్ 2 అనేది కంటిన్యూ అవుతుంది. ఈ 5 సంవత్సరాల కోసం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 కోట్లని అనౌన్స్మెంట్ చేసింది. 19 నుంచి 24 వరకు ఖర్చు పెట్టబోయే ఈ 5 సంవత్సరాల కోసం 10,000 కోట్లు టు ప్రమోట్ ద వాట్? సో ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ద వాట్? ఎలక్ట్రిక్ వెహికల్స్ని అడాప్ట్ చేయడానికి కోసం. రైట్, అయితే ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నాం ఫేమ్ ఇండియా అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా డాటా రిలీజ్ చేసింది. అంటే ఏ రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అయ్యాయి అని డాటా తీసుకుంటే, భారతదేశం మొత్తంలో తీసుకుంటే దాదాపు 8,70,000 మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అయినట్టు చెప్తుంది గవర్నమెంట్. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 2,55,000, దెన్ ఫాలోడ్ బై ద ఢిల్లీ అండ్ కర్ణాటక, బీహార్ అండ్ మహారాష్ట్ర. ఇలా ఎక్కువ మొత్తంలో మనకి సో రిజిస్టర్ అయినట్టు చెప్తున్నాయి. మొత్తం దాదాపు 8,70,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది రిజిస్ట్రేషన్ జరిగినవి. ఎక్కడ? మహారాష్ట్రలో.
ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మనకి రిజిస్ట్రేషన్ జరిగింది. ఉత్తరప్రదేశ్లో మనకి ఎంత 2,55,000 వెహికల్స్ అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ డాటా. నెక్స్ట్ మిథిలా మఖానా సో గాట్ ద జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్ అంటే మీకు తెలుసు జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ని ఏమంటాం మనం? జిఐ ట్యాగ్ అంటాం. జాగ్రఫికల్ ఇండికేటర్స్ ట్యాగ్ అదే జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది మనకి జాగ్రఫికల్ ప్రొడక్ట్స్ అండ్ రికగ్నైజేషన్ యాక్ట్ 1999 ఉంటుంది. ఆ చట్టం ప్రకారం ఏదైనా ఒక ప్రోడక్ట్కి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ ఇచ్చామంటే ఆ ప్రోడక్ట్కి ఆథెంటిసిటీ క్వాలిటీ ఉందని, ఆ ప్రోడక్ట్ని ఆథెంటిసిటీ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ని ఆ ప్రాంతం వాళ్ళే డెవలప్ చేయాలి తప్ప వేరే ప్రాంతం వాళ్ళు డెవలప్ చేయడానికి అవకాశము లేదు. ఆ ప్రాంతం వాళ్ళే వాటిని ప్రొడక్షన్ చేయాలని దాని మీనింగ్. అలా మనకి బీహార్లో ఇప్పుడు సో ఈ మిథిలా అనేది ఎక్కడ? మళ్ళీ మిథిలా నగరు రాముడు పరిపాలించారనుకున్నాం కదా అప్పట్లో మిథిలా రాజ్యం అని. సో అలా మిథిలా నగరం అనేది ఎక్కడుంది మనకి? సో ఈ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ? బీహార్. సో బీహార్లో ఉన్నటువంటి మనకి ఇది ఒక ఫుడ్ ఐటమ్ పేరు ఏంది? మఖానా. సో బీహార్లోని మిథిలా మఖానాకి ఏమట్టింది మనకి? జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ద బ్రాండ్ లోగో హైలైట్స్ ద వర్డ్ ఆరిజిన్ అండ్ ప్రొటెక్ట్ ద వర్డ్ ప్రొడక్ట్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ రైట్స్. అంటే ఈ ప్రోడక్ట్ని ఆ మిథిలా రీజన్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు తయారు చేయడానికి వీలు లేదు. దీనికి అప్లై చేసుకున్న ఎవరు? బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేయడం జరిగింది. సో దీనికి మనకి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందినటువంటిది ఇది? బీహార్కి చెందినటువంటిది. ఏ రాష్ట్రం? బీహార్. మిథిలా రీజన్, బీహార్లోని మిథిలా రీజన్లో ప్రొడ్యూస్ చేసే మఖానా. నెక్స్ట్ వచ్చేసి ఆస్కట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఈ ఆస్కట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. అదొకటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో మనకి ఏంటిది ఇంపార్టెంట్. సో ఈ ఆస్కట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఇంతవరకు న్యూస్లో లేదు, ఇప్పుడే న్యూస్లో వచ్చింది. పిత్తూర్గఢ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఉత్తరాఖండ్లో ఉంది. దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయడం అంటే ఏంటిదంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో సో ఎలాంటి ఇల్లులు నిర్మించకూడదు, ఎలాంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ నిర్మించకూడదు, ఎలాంటి పెద్ద పెద్ద గ్రనైట్ క్వారీస్ పెట్టి బండలు పగలగొట్టకూడదు, ఇలాంటివన్నీ చేయాలి. అలా చేస్తే దాన్నే మనం ఏమంటాం? మనం మామూలుగా ఎకో సెన్సిటివ్ జోన్స్ అని చెప్తాం. అలా మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనకి ఉత్తరాఖండ్లోని ఆస్కాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ డిక్లేర్డ్ యాజ్ వాట్ ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారు. ఎగ్జామినేషన్లో నేను ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఎవరు అడగరు. డైరెక్ట్ నేను అడిగేది ఏంటిదంటే ఆస్కాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతాడు. ఈ ఆస్కాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎక్కడుంది మనకి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఎక్కడుంది మనకి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హైదర్పూర్ వెట్లాండ్ ఇన్ ఉత్తరప్రదేశ్ రికగ్నైజ్ యాజ్ ఎ రామ్సర్ సైట్. రామ్సర్ సైట్ అంటే ఏంటిది? ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ ఏవైనా వెట్లాండ్స్ ఉంటే ఏ వెట్లాండ్స్కి అయితే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వస్తుందో ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్ని మనం ఏమంటాం? రామ్సర్ సైట్స్ అంటాం. ఎందుకంటే రామ్సర్ కన్వెన్షన్ అనేది 1971లో సైన్ చేశారు ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద వెట్లాండ్స్. ప్రపంచంలో ఉన్నటువంటి చిత్తడి నేలలు ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం, చిత్తడి నేలలు ప్రొటెక్ట్ చేయడానికి కోసం 1971లో దేశాలన్నీ కలిసి ఒక అగ్రిమెంట్ని సైన్ చేశాయి. ఆ అగ్రిమెంట్ పేరు ఏంటిది? రామ్సర్ కన్వెన్షన్ అని. సో ఆ రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటిది? ఏ వెట్లాండ్స్ అయితే ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేయబడతాయో అలాంటి వాటిని ఏమంటాం? రామ్సర్ సైట్స్ అంటాం. రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? ప్రొటెక్షన్ ఆఫ్ ద వెట్లాండ్స్కి సంబంధించింది. 1971లో అన్ని దేశాలు కలిసి సైన్ చేసుకున్నాయి. ఏవైతే ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేయబడతాయో అలాంటి వాటిని ఏమంటాం మనం? రామ్సర్ సైట్స్ అంటాము. రామ్సర్ సైట్స్ ఆర్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ వెట్లాండ్స్. ని మనం ఏమంటాం? రామ్సర్ సైట్స్ అని చెప్తుంటాం. రామ్సర్ సైట్. సో దిస్ ఈజ్ వాట్ హైదర్పూర్ వెట్లాండ్స్ ఇన్ ద ఉత్తరప్రదేశ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ రామ్సర్ సైట్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హైదర్పూర్ని రామ్సర్ సైట్ మొత్తం దాంతో కలిపి భారతదేశంలో ఇప్పుడు అయినాయి మనకు మొత్తం 47. ఇప్పటివరకు భారతదేశంలో ఎన్ని? 47 సైట్స్ అనేది రికగ్నైజ్ అయినాయి. ఏ విధంగా? వెట్లాండ్స్గా మనకి 47 సైట్స్ అనేది వెట్లాండ్స్గా రికగ్నైజేషన్ చేయడం జరిగింది ఇప్పటివరకు. మొన్నటి వరకు 46 ఉండే, దీంతో కలిపి ఇప్పుడు ఏంటిది మనకి 47th అనేది అయ్యింది. ఉత్తరప్రదేశ్ నుంచి రికగ్నైజ్ చేయడం జరిగింది దీన్ని. ఏంటి? రామ్సర్ ల్యాండ్గా. నెక్స్ట్ యుఏఈ. ఫస్ట్ ఇది భారతదేశంలో కూడా రాబోతుంది. ఇంకా మన దగ్గర డిస్కషన్ జరుగుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీ ఏంటిదంటే వారానికి 4.5 రోజులే వర్క్ చేయొచ్చు, మిగతా రోజులు 2.5 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు. మన భారతదేశంలో కూడా అలానే చేయాలనుకుంటున్నారు. చూద్దాం మరి. సో దట్ ఈస్ అ వర్క్ ఏ వీక్ ఫర్ 4.5 days. సో ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీ అన్నమాట ఇది. సో 4.5 రోజుల వర్కింగ్ డేని పెట్టినటువంటి కంట్రీ. మన భారతదేశంలో ఏంటి? రోజుకి 8 గంటలు 6 రోజులు వర్క్ చేయాలి. అంటే ఏంటి కదా? 48 hours కదా, అంతే కదా మనకి.
రోజుకి 8 గంటల చొప్పున సండే హాలిడే తీసేస్తే మిగతా ఎంత 48 అవర్స్. అంటే ఒక వారానికి మన ఇండియాలో ఎన్ని రోజులు వర్క్ చేయాలా? 48 గంటలు చేయాలా. ఇప్పుడు గవర్నమెంట్ ఇండియా కూడా ఏం చేస్తుంది, రోజుకు 12 గంటలు వర్క్ చేసుకో, నిన్నెవరు అన్నాడు 48 అవర్స్ చేసుకో, మిగతా 3 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు, నీ ఇష్టం. అది ఆప్షన్ ఇవ్వడానికి కోసం కూడా గవర్నమెంట్ అనేది ట్రై చేస్తుంది భారతదేశంలో. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వాళ్ళకి వీళ్ళకి సూట్ అవుతుంది, అది మామూలు వాళ్ళకి సూట్ కాదు కానీ, రైట్ అలా. సో ఇలా 4.5 రోజులు వర్కింగ్ డే పెట్టినటువంటి మొట్టమొదటి దేశం ఇది. ఇక అన్ని దేశాలు దీనికే షిఫ్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ యూఏఈ ఈజ్ అవట్ ఫస్ట్ కంట్రీ. సో ఒక వారంలో 4.5 రోజులు వర్క్ చేస్తే సరిపోతుంది. మనకి వర్క్ అవర్స్ కూడా చూసుకోవచ్చు. న్యూ షెడ్యూల్ మండే నుంచి థర్స్డే వరకు వర్కింగ్ అవర్స్ ఏంటిది 7:30 నుంచి 3:30 PM, అండ్ మిగతా దానికి 7:30 నుంచి 12 PM ఒక హాఫ్ డేకి, ఫ్రైడే రోజు. సో ఇలా 4.5 డేనే మనకు వర్కింగ్ డే. ఇలా ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏంటిది యూఏఈ. నెక్స్ట్ వచ్చేసి దుబాయ్. సో దుబాయ్ ఈజ్ ద వరల్డ్ ఫస్ట్ గవర్నమెంట్ టు లాంచ్ ద 100% పేపర్లెస్ గవర్నమెంట్. అక్కడ దాదాపు ఇలా పేపర్లో వాడకుండా అన్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో ట్రాన్సాక్షన్ చేస్తే 3 బిలియన్ దాదాపు 350 మిలియన్ రూపీస్ అనేది సేవ్ అయితే అని దుబాయ్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి అంచనా రావడం జరిగింది. సో అలా ఇప్పుడు ప్రపంచంలోనే ఇది కూడా ఏంటిది మనకి టోటల్గా కంప్లీట్గా సో దట్ వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ టు బికమ్ ద దుబాయ్. ఈ దుబాయ్లో ఉన్న గవర్నమెంట్, దుబాయ్ సిటీలో, ఇది కూడా దుబాయ్ ఎక్కడ ఉంది, మళ్ళీ యూఏలోనే కదా. యూఏలో ఉన్నటువంటి సిటీ పేరే ఏంటిది మనకి దుబాయ్. సో ఈ దుబాయ్లో ఉన్నటువంటి ఈ లోకల్లో మొత్తం కూడా లోకల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, దుబాయ్ లోకల్ గవర్నమెంట్, ఎక్కడ కూడా మేము పేపర్ వాడమని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ టు 100% పేపర్లెస్ అనౌన్స్డ్ బై ద దుబాయ్ గవర్నమెంట్. నెక్స్ట్ సరియూ నహర్ నేషనల్ ప్రాజెక్ట్. సరియూ రివర్ అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. మనకి అయోధ్య అనేది కూడా ఈ నది ఒడ్డునే ఉంది. అయోధ్య ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద సరియూ రివర్. సో సరియూ నహర్ అంటే ఏంటిది, నాలానే కదా. ఈ సరియూ నహర్ నాలా ప్రాజెక్ట్ అనేది మనకి బలరాంపూర్ ఉత్తరప్రదేశ్లో మనకి ఓపెన్ చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు డిసెంబర్ 11, 2011. సో దీని యొక్క 2021లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరియూ కెనాల్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్వాల్వ్స్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ద 5 రివర్స్. గగ్రా రివర్ కానీ, సరయూ రివర్ కానీ, అండ్ నెక్స్ట్ వన్ రాప్తి రివర్ కానీ, అండ్ ద బాన్గంగా రివర్ కానీ, రోహిణి అనే ఈ 5 రివర్లని కలిపే ప్రాజెక్టు పేరే. ఈ 5 రివర్లు ఒకదానికొకటి కనెక్షన్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక రివర్, ఇక్కడ ఒక రివర్, ఇక్కడ ఒక, ఈ 5 రివర్స్ ఉన్నాయి. ఈ 5 రివర్స్ని కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ పేరే మనకేంటిది సరియూ నహర్ ప్రాజెక్ట్ అని. సో దాదాపు 9,800 కోట్లతోటి మనకి దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4,600 కోట్లు అనేది ఇప్పటివరకు ఖర్చు పెట్టినట్టు చెప్తున్నారు. సో దీన్ని సరియూ నహర్ నేషనల్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో మనకి, సో బలరాంపూర్ ఉత్తరప్రదేశ్లో మనకి December 11th లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ 5 రివర్స్ని ఇంటర్లింకింగ్ చేయడానికి కోసం ఏవేవి, సో గాగ్రా రివర్ కానీ, సరియూ రివర్ కానీ, రాప్తి కానీ, నెక్స్ట్ బాన్గంగా అండ్ ద రోహిణి, 5 రివర్స్ని ఇంటర్లింక్ చేయడానికి కోసం. నెక్స్ట్ ఆన్లైన్ లోక్పాల్. సో లోక్పాల్ అయితే మీ అందరికీ తెలుసు, ఎక్కడన్నా కరప్షన్ జరుగుతూ ఉంటే మనకి ఏం చేయడానికి లోక్పాల్ ఉంటుంది, యాంటీ కరప్షన్ని చేయడానికి కోసం, రైట్. యాంటీ కరప్షన్ని ప్రమోట్ చేయడానికి కోసం మీ అందరికీ తెలుసు, రైట్. సో జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈజ్ ద మనకి చైర్పర్సన్ ఆఫ్ ద లోక్పాల్ ఆఫ్ ద ఇండియా. ఇప్పుడు ఏంటిది, లోక్పాల్ ఆన్లైన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ లోక్పాల్ ఆన్లైన్ ఏంటిదంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ద కంప్లైంట్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎనీవేర్. ఎక్కడ నుంచైనా నువ్వు లోక్పాల్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఎక్కడైనా నీకు ఏమంటాం మనం కరప్షన్ జరుగుతూ ఉంటే మనం కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దేనికి, లోక్పాల్ యొక్క పని అదే కదా, కంప్లైంట్స్ని ఏం చేసి సో తీసుకొని మన ఎక్కడైతే కరప్షన్ జరుగుతుందో దాన్ని ప్రివెంట్ చేయడమే దీని యొక్క సో ముఖ్య ఉద్దేశం. దాని లోక్పాల్ యొక్క చైర్మన్ ఎవరు మనకి, జస్టిస్ పినాకి చంద్రఘోష్. సో లోక్పాల్ ఆన్లైన్, సో ఈ లోక్పాల్ ఆన్లైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇతను, ఓకేనా. సో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ద సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ టార్పెడో ఇన్ ఒరిస్సా. ఇది సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ టార్పెడో, దాన్ని ఏమంటాం, స్పాట్ అని చెప్తుంటాం. ఈ స్పాట్ ఈజ్ ద యాంటీ సబ్మెరైన్ మిజైల్. ఇదేంటిది, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ క్యాపబిలిటీ బియాండ్ ద కన్వెన్షనల్ రేంజ్ ఆఫ్ ద టార్పెడో. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇదేంటిది, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ క్యాపబిలిటీ మిజైల్ ఇది. సో దాని పేరే స్మార్ట్. ఇది లాంగ్ రేంజ్ మిజైల్. సో దాన్ని టెస్ట్ చేయడం జరిగింది మనకి. ఓకే, స్మార్ట్ సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ టార్పెడో, వాటర్లో వెళ్ళేది టార్పెడో అంటే. నెక్స్ట్ గవర్నమెంట్ గాంట్ అప్రూవల్ ఫర్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ మహారాష్ట్ర. సో ఈ మహారాష్ట్రలోని జైతాపూర్, సో ఈ మహారాష్ట్రలోని ఇక్కడ ఇది జైతాపూర్ ఉంటుంది. ఈ జైతాపూర్లోని మనకి సో ఫ్రాన్స్ దేశం యొక్క సహకారంతో మనకి ఇక్కడ మహారాష్ట్రలోని జైతాపూర్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో అప్రూవల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద 6 న్యూక్లియర్ రియాక్టర్స్. సో 1650 megawatts టోటల్గా, సో ఆల్మోస్ట్ 10,000
అంటే 9900 మెగావాట్స్ సో ప్రొడక్షన్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవల్ ఇచ్చింది. ఒకవేళ ఇది కన్స్ట్రక్షన్ అయితే ఇండియాలో ఇదే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అవుతుంది. ప్రస్తుతానికైతే కుందన్కులం మనకి ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి కుందన్కులం ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఇది లార్జెస్ట్ 4000 మెగావాట్ల ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది. దేంట్లో కుందన్కులం. ఒకవేళ జైతాపూర్ కనుక కన్స్ట్రక్షన్ అయితే అప్పుడు ఇది 10,000 మెగావాట్లు కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి వాట్ ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ ఏరియా. కానీ ప్రస్తుతానికైతే అది ఏంటిది అప్రూవల్ తెలిపింది, కన్స్ట్రక్షన్ కాలేదు కదా. సో కాబట్టి ప్రస్తుతానికి లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండియాలో ఏంటిది కుందన్కులమే. ఇంకేది కుందన్కులం. ఓకే 4000 మెగావాట్లతోటి కన్యాకుమారి తమిళనాడులో ఉంది. సో రైట్ ఇది మనకి 9900 మెగావాట్స్ తోటి మనకి సో ఈ ఫ్రాన్స్కి చెందినటువంటి కంపెనీ ఏది ఎలక్ట్రిసిటీ డి ఫ్రాన్స్ లేదంటే దీన్ని అరేవా. ఓకే అరేవా కంపెనీ మనకి ఫ్రాన్స్కి చెందినటువంటి ఏ కంపెనీ అరేవా కంపెనీ అనేది దీన్ని కన్స్ట్రక్షన్ చేయబోతుంది ఇక్కడ జైతాపూర్లో. India's first and one of the world's largest green hydrogen microgrid project was set up in the Simhadri. సింహాద్రి ఎన్టీపీసీ. సింహాద్రి ఎక్కడుంది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది, విశాఖపట్నం దగ్గర ఉంది కదా సింహాద్రి ఎన్టీపీసీ. సింహాద్రి అనే ఎన్టీపీసీ అనేది మనకి ఎక్కడుంది విశాఖపట్నం దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఏది సింహాద్రి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. అక్కడ మనకి గవర్నమెంట్ అనేది ఇట్లా పెద్ద ట్యాంకర్స్ పెడుతున్నది. ఇండియాస్ ఫస్ట్ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఏంటిది గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్. అంటే ఈ హైడ్రోజన్ స్టోర్ చేయడానికి గ్రీన్ హైడ్రోజన్ స్టోర్ చేసేది కడుతున్నారనమాట. అక్కడ అడ్వాన్స్డ్ 240 కిలోవాట్స్ ఆఫ్ ద సాలిడ్ ఆక్సిలైజర్ electrolyzer so by the what floating solar power plant and the hydrogen produced during the sunshine hours to be stored in the high pressurized electric fired using the 51 kW solid oxidized fuel cell. అంటే మైక్రోగ్రిడ్ అంటే ఏంటిదంటే అక్కడ ఏదైతే సన్ ద్వారా ప్రొడ్యూస్ అయిన సోలార్ ఎనర్జీ ఉందో ఆ సోలార్ ఎనర్జీని మనం ఏం చేయాలి స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయడానికి కోసమే మన ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఇండియాస్ ఫస్ట్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ది గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ అంటున్నాం. ఈ గ్రిడ్ దేనికోసం స్టోర్ చేయడానికి కోసం. దేన్ని స్టోర్ చేయడానికి కోసం సోలార్ ఎనర్జీని స్టోర్ చేయడానికి కోసం. సోలార్ ఎనర్జీని స్టోర్ చేసి ఈ సోలార్ ఎనర్జీని వాడుకుంటూ దీని ద్వారా మళ్ళీ దేన్ని ప్రొడక్షన్ చేస్తావు హైడ్రోజన్ని. హైడ్రోజన్ ఎలా ప్రొడక్షన్ చేస్తావు ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ద వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తే ఏమవుతుంది హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. మరి హైడ్రోజన్ ఈ ఎలక్ట్రోలైసిస్ చేయాలంటే ఏం కావాలి పవర్ కావాలి. ఈ పవర్ ఎక్కడి నుంచి తీసుకుంటావు ఆల్రెడీ స్టోర్ అయినటువంటి ఏది ఉంది సోలార్ ఎనర్జీ ఉంది కదా. ఆ స్టోర్ అయినటువంటి సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఈ వాటర్ని ఏం చేస్తావు ఎలక్ట్రోలైసిస్ చేస్తావు. వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తాం మనం. సో దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ అండ్ ఆమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ అది. ఓకే నెక్స్ట్ ఇది చూసుకుంటే ఎజెల్. సో ఎజెల్ అంటే మనకు ఆదాని. సో ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నేషనల్ సోలార్ పవర్ కార్పొరేషన్ ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ద ఇండియా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆదాని లిమిటెడ్ వీళ్ళిద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ, ఒకటి ప్రైవేట్ ఏజెన్సీ. సో ఇది ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో ఏంటిదంటే వీళ్ళు 4667 మెగావాట్ల గ్రీన్ పవర్ అంటే సోలార్ ఎనర్జీని మనకి సప్లై చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. దట్ ఈస్ సో ఆదాని గ్రీన్ ఎనర్జీ పవర్ లిమిటెడ్ విత్ ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. దాదాపు 4667 మెగావాట్ల గ్రీన్ పవర్ని సప్లై చేస్తామని చెప్పేసి అంటే వీళ్ళకి సప్లై చేస్తారు. వీళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గరికి సప్లై చేసుకుంటారు, అది వేరే విషయం, మనకు అవసరం లేదు. సో కాబట్టి వీళ్ళు మొత్తానికైతే ఇంత గ్రీన్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయడానికి కోసం మనకి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది ఇద్దరు. నెక్స్ట్ భారత్ పెట్రోలియం కొలాబరేట్స్ విత్ బాబా అటామిక్ రీసెర్చ్ ఫర్ ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసం భారత్ పెట్రోలియము మరి ఎవరు బాబా అటామిక్ రీసెర్చ్ ఎక్కడుంది మనకి ముంబైలో ఉంది. సో బార్క్ ఎక్కడుంది మనకి ముంబైలో. బాబా అటామిక్ రీసెర్చ్ భారత్ పెట్రోలియం టు బూస్ట్ ద ఇక్కడ చూడండి ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీ ఫర్ ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయడానికి ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ అనే ఒక టెక్నాలజీ ఉందట. ఆ టెక్నాలజీ కోసం వీళ్ళిద్దరూ ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని వీళ్ళు వాడుకుంటారు. ఎవరు తయారు చేశారు అది బార్క్ వాళ్ళు తయారు చేస్తారు. అది ఎవరికి సప్లై చేస్తారు భారత్ పెట్రోలియం ఏం చేస్తుంది హైడ్రోజన్ని ప్రొడక్షన్ చేస్తుంది. దేన్ని ఉపయోగించి ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీని ఉపయోగించి. ఓకే నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది జరిగింది మనకి. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది పానాజీ గోవాలో జరిగింది మనకి 10th డిసెంబర్ నుంచి 13th డిసెంబర్ వరకు మనకి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఈ పిల్లలందరూ కూడా పాల్గొంటారు. సో అక్కడ జరిగింది మనకి ఏది సో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 7th ఎడిషన్ ఎక్కడ జరిగింది మనకి పనాజీలో జరగడం జరిగింది.
నెక్స్ట్ సమ్మిట్ ఫర్ ద డెమోక్రసీ, ఇది అమెరికా అనేది ఆర్గనైజ్ చేసింది ఈ సమ్మిట్ని మనకి. సో ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ ద డెమోక్రసీ విచ్ ఈస్ కన్వీన్డ్ బై ద యునైటెడ్ స్టేట్స్ జో బిడెన్. ఇది ఆన్లైన్లో జరిగింది, యాక్చువల్గా వర్చువల్గా జరిగింది, ఆఫ్లైన్లో జరగాలి, ఆఫ్లైన్లో జరగకుండా ఇది ఆన్లైన్లో జరగడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏది దట్ ఈస్ సమ్మిట్ ఫర్ ద డెమోక్రసీ, ఇది ఫస్ట్ అనమాట. డెమోక్రసీ మీద సమ్మిట్ జరగడం అనేది ఫస్ట్ టైం. దాదాపు 23 దేశాల వరకు దీంట్లో 12 కంట్రీస్ వరకు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే అన్ని కూడా డెమోక్రటిక్ కంట్రీసే, ఏ దేశాల్లో అయితే ఎలక్షన్ జరుగుతాయి అలా డెమోక్రటిక్ కంట్రీస్ మనకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ గంగాకి సంబంధించినటువంటి ఇది 6th ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్. 6th ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది మనకి న్యూఢిల్లీలో జరిగింది. మనకి ఎక్కడ? న్యూఢిల్లీలో జరిగింది మనకి. తర్వాత ఐఐటి కాన్పూర్లో కూడా జరిగింది అనమాట. హైబ్రిడ్ ఫామ్లో జరిగింది, సగం వర్చువల్గా సగం ఆఫ్లైన్లో జరిగింది. ఫిజికల్గా అయితే మనకి ఢిల్లీలో జరగడం జరిగింది. ఏది? దిస్ ఇస్ ద 6th ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్. 6th ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్యాక్ట్ విత్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి కోసము మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మనకి ఈ ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? రోమ్, ఇటలీలో ఉంటుంది. రోమ్, ఇటలీలో ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ తోటి అగ్రిమెంట్ రాసుకుంది. మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదా, ఆ రైతు భరోసా కేంద్రాలలో మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట రైతులకి. అలా మనకి సస్టైనబుల్ అగ్రికల్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. దేంతో? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తోటి, టు ప్రమోట్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్. నెక్స్ట్ జార్ఖండ్ అనేది సహాయ్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. 14 నుంచి 19 సంవత్సరాలు ఉన్న బాలబాలికలు ఎవరైతే ఉంటారో, బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళకి స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కోసం వాళ్ళందరి లోపల నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో వాళ్ళకి మనీ కానీ స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చేసి బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, హాకీ కానీ, అథ్లెటిక్స్లో కానీ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. 14 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి గర్ల్స్ అండ్ బాయ్స్కి. దానికోసం ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? సహాయ్. దట్ ఈస్ ద స్పోర్ట్స్ యాక్టివిటీ సెట్ ఇన్ మోషన్ టువర్డ్స్ ద ఆర్సనింగ్ ద ఆస్పిరేషన్ ఆఫ్ ద యూత్ అనే పేరుతోటి ఈ నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ జార్ఖండ్ రాష్ట్రంలో మనకి జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్ లాంచ్ చేయడం జరిగింది. ఏ స్కీమ్ని? సహాయ్ అనే స్కీమ్ని. నెక్స్ట్ అట్లానే కేఎల్ నర్సరీ అనే స్కీమ్ని మనకి హర్యానా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. సేమ్ నర్సరీ స్కీమ్ ఫర్ ద 2022-22. ఏంటిది? కేలో నర్సరీ స్కీమ్. రైట్. కేలో నర్సరీ స్కీమ్ అనేది ఇది కూడా స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కోసం, స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వడానికి కోసమే ఈ స్కీమ్ని ప్రమోట్ చేసింది. సహాయ్ కూడా స్పోర్ట్స్కి సంబంధించింది, కానీ సహాయ్ అయితే ఎవరిది? ఇది జార్ఖండ్ గవర్నమెంట్. ఇది కేలో నర్సరీ అనేది ఎవరిది? హర్యానా గవర్నమెంట్. ఇది రెండు కూడా దేన్ని మనకి స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కోసం వాళ్ళ రాష్ట్రాలలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చైనా లాంచ్డ్ ద న్యూ శాటిలైట్స్ షింజన్ 605. ఈ షింజన్ 605 అనేది లాంచ్ చేయడం జరిగింది ఫ్రమ్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ద చైనా. దట్ ఈస్ ద జికానా శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ నుంచి లాంచ్ చేయడం జరిగింది బై యూజింగ్ ద లాంగ్ మార్చ్ 4G రాకెట్. దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, జస్ట్ ఏ దేశం దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎవరు? షింజాన్, చైనాది. నెక్స్ట్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ద పినాకా మిజైల్ ఫ్రమ్ ద పోఖ్రాన్. రాజస్థాన్లో ఉన్నటువంటి పోఖ్రాన్ దగ్గర మనకి పినాకా మిజైల్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పినాకా మిజైల్, ఓకే, పినాకా మిజైల్. ది సిస్టమ్ హ్యాస్ బీన్ డిసైజ్డ్ బై ద డిఆర్డిఓ ఆర్నమెంట్. వీళ్ళు తయారు చేశారు. ఇది ఎవరు? ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబొరేటరీ పూణే మహారాష్ట్ర అండ్ హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పూణే. వీళ్ళిద్దరు కలిసి లాంచ్ చేయడం జరిగింది. ఇది దాదాపు 70 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏది? పినాకా మిసైల్ అనేది. దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది 70 కిలోమీటర్ల రేంజ్ వరకు. ఇక్కడ పోఖ్రాన్లోని రాజస్థాన్లో మనకి టెస్ట్ చేయడం జరిగింది. ఏది? పినాకా మిసైల్. నెక్స్ట్ అశోక్ లీలాండ్ ప్యాక్ట్ విత్. అశోక్ లీలాండ్ ఇండియా కంపెనీ. అశోక్ లీలాండ్ చెన్నైలో ఉంటుంది హెడ్ క్వార్టర్. అశోక్ లీలాండ్ అనేది చాలా ఓల్డెస్ట్ కంపెనీ, 1946లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఈ డిఆర్డిఓ తోటి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. దేనికోసము? కంబాట్ వెహికల్స్ యొక్క ఈ కంబాట్ వెహికల్స్ ఉంటాయి కదా, వీటి ఇంజన్స్ తయారు చేయడానికి కోసం, వీటికి ఇంజన్స్ తయారు చేయించడానికి కోసం మనకు డిఆర్డిఓ తోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎవరు? ఈ అశోక్ లీలాండ్ కంపెనీ అనేది ఎవరితోటి? డిఆర్డిఓ తోటి. వీటికి మిషన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటికి సంబంధించిన ఇంజన్స్ తయారు చేయడానికి కోసం. నెక్స్ట్ మిలాన్ 22 అనేది మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. మల్టీలాటరల్ అంటే చాలా కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ పేజ్ 2022లో మనకి 25th నుంచి మార్చ్ వరకు విశాఖపట్నంలో జరగబోతుంది. దానికోసం ఏ థీమ్ తోటి? ఇక్కడ కమెడియర్ అండ్ ద కోయేషన్ అండ్ ద కొలాబరేషన్ తోటి ఈ అన్ని దేశాల యొక్క నేవీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో దాదాపు 46 కంట్రీస్కి అయితే ఇన్విటేషన్ ఇచ్చారు. ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయని మనకు తెలియదు. విశాఖపట్నంలో జరగబోతుంది. ఇది మిలాన్ 22 అన్ని కంట్రీస్ యొక్క నావల్ ఎక్సర్సైజెస్.
నెక్స్ట్ అవని లేఖని ఓన్ ద అవార్డ్ ఫస్ట్ ఫీమేల్ డెబ్యూట్ హానర్ ఇట్ ద పారా ఒలింపిక్స్ అవార్డ్స్. సో ఈ పారా ఒలింపిక్ ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఈ బెస్ట్ పర్ఫార్మర్స్ ఇస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. దాంట్లో మనకి అవని లేఖనాకి మనకి ఈ పారా ఒలింపిక్స్లో 2 మెడల్స్ రావడం జరిగింది. షీ ఈజ్ ద వాట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ద 2 పారా ఒలింపిక్ మెడల్స్. మొన్న జరిగినటువంటి 2021 సంవత్సరం జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో ఈమెకి 2 మెడల్స్ రావడం జరిగింది. ఒకటి గోల్డ్ మెడల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంజ్ మెడల్ 2 తీసుకురావడం జరిగింది మనకి. సో ఒకటే ఒలింపిక్స్లో 2 మెడల్స్ గెలిచినటువంటి రికార్డు ఉంది ఈమెకి. ఎవరికి? అవని లేఖరాకి. సో ఈమెకి ఇప్పుడు ఈ అవార్డు కూడా రావడం జరిగింది. ఏమని? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఈమెకి ఏ అవార్డు ఇచ్చింది? ఫస్ట్ ఫీమేల్ డెబ్యూట్ ఆనర్ ఎట్ ద 2020-21 పారా ఒలింపిక్స్ స్పోర్ట్. ఈమె ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన మొదటిసారి 2 అవార్డ్స్ రావడం జరిగింది. అందుకోసం ఈమెకి ఈ సంవత్సరానికి గాను 2021కి గాను అవని లేఖరాకి ఏమి ఇచ్చాం మనం? షూటింగ్. ఏమికి సంబంధించిన ఆమె? షూటింగ్ స్పోర్ట్స్కి సంబంధించిన బెస్ట్ ఫీమేల్ డెబ్యూట్ ఆనర్ ఎట్ ద పారా ఒలింపిక్స్ అవార్డ్. ఓకే, ఈ సంవత్సరానికి గాను. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్, 5th వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఎవరు? కార్లెస్ మ్యాక్సన్. సో మీ అందరికి తెలుసు, ఇతను చాలా ఫేమస్ అని మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. మరి 2013, 14, 16, 18 ఇప్పుడు 21 మొత్తం 5వసారి వరల్డ్ చెస్ ఛాంపియన్గా మనకి మ్యాగ్నస్ కార్ల్సన్ అనేది మనకి గెలవడం జరిగింది. ఎవరిని ఓడించాడు? మనకి ఇయాన్ నెపోటుమియాచ్గా సో మనకి ఓడించడం జరిగింది. అతను ఓడించి 5వసారి మనకి వరల్డ్ ఛాంపియన్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరు? మ్యాగ్నస్ కార్ల్సన్. సో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. సో మళ్ళీ ఇతను 5వసారిగా మనకి వరల్డ్ చెస్ ఛాంపియన్స్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు? మ్యాగ్నస్ కార్ల్సన్, మనకి నార్వేకి చెందిన అతను. ఓకే, రైట్. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.